குத்து விளக்கெரிய ఎచట చూచినా ఎరుగలేమమ్మ ఇంత చోద్యం ఓయమ్మ ఏమిటో ఎడబాటు ఎరుగని కామదాహము నీలమ్మ ఎచట చూచినా ఎరుగలేమమ్మ ఇంత చోద్యం ఓయమ్మ ఏమిటో ఎడబాటు ఎరుగని కామదాహము నీలమ్మ కాటుకెట్టే కన్నులు గల మాటకారులు మాట వేరమ్మ నేటి స్త్రీలకు మేటి నీవమ్మ నీ సాటి ఎవరు నిలువలేరమ్మ తరుణ వయసున పరధ్యానము ఉండును నిజమమ్మ తగదు తగదమ్మ తగదు ఓయమ్మ నీకు తల్లి నీలమ్మ చుట్టునున్న దీపకళికలు చక్కు చక్కున మెరియుచుండ పట్టు దిండుల పాన్పు మీద పరిమళాల విరులు నిండ మత్తు చల్లెడి మల్లె పువ్వుల గుత్తులు కురులందు పండ ఎత్తుగున్న గజము కొమ్ముల మంచమందున నీలమ్మ బాలవనగా వీలు లేదు భక్తి అంతకంటే కాదు పాలిండ్లపై రాతిరి అంతయు హరిని దాచిన వింతలేదు భోగిలింతలో లాలి పాడుచు కామ క్రీడల పరవశించగా భోగి వై వై భోగి హరికి నచ్చ చెప్పి ఇటు లేచి రావమ్మ ఎచట చూచినా ఎరుగలేమమ్మ ఇంత చోద్యము ఓయమ్మ ఏమిటో ఎడబాటు ఎరుగని కామదాహము నీలమ్మ. జై శ్రీనారాయణ. స్వామివారు కలుపుతున్నానండి లేని లోపల. స్వామివారు లేనిలో కనపడుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో 19వ రోజులో అందరికీ స్వాగతం. భక్తులు ఈరోజు మనకు 19వ పాసుల యొక్క వైభవాన్ని అందించడానికి శ్రీమాన్ వెంకటాచార్య శ్రీకృష్ణ స్వామివారు మనకు శైలిలో సిద్ధంగా ఉన్నారు. భక్తులు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించిన మనవి చేస్తూ భక్తుల తరపున స్వామివారికి శుభోదయం పలుకుతూ నేటి ప్రవచనం ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హరి ఓ అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః.
నీలాతుంగస్తనగిరితటీ సుప్తం నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యో బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయేవస్తు భూయః గోదా తస్యై నమైదమిదం భూయయేవస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. குத்து விளக்கெரிய கோட்டக்கால் கட்டில் மேலு குத்து விளக்கெரிய கோட்டக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி குத்து விளக்கெரிய கோற்றக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாறுபாவாய் திருவாய் மை தடங்கண்ணினாய் நீ உன்மனாளனை எத்தன போதும் துயிலஜவட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாத்த இல்லகையால் தத்துவமன்று தகவன்று எலோரெம்பாவாய். குத்து விளக்கெரிய கோற்றக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மறுபாவாய் திருவாய் மை தடங்கண்ணினாய் நீ உன்மனாளனை எத்தன போதும் துகிலஜவட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாத்த இல்லகையால் தத்துவமன்று தகவேலொரெம்பாவாய் தத்துவமன்று தகவு எலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ రోజున మనం 19వ పాశురాన్ని అనుసంధించుకొని దాని విశేషాల్ని సేవించబోతున్నాం. రేపల్లెలో గోపికలంతా కలిసి ఆండాళ్ గోపిక నాయకత్వంలో కృష్ణ దర్శనం కోసం బయలుదేరి నందగోపుడి ఇంటిలో నందగోపుణ్ణి, యశోదమ్మను, మిగతా వాళ్ళందరూ కూడా సేవించుకొని వాళ్ళ అనుమతితో కృష్ణుడు తనకు అత్యంతమైన ప్రియురాలైనటువంటి నీలాదేవి, నప్పిన్నై పిరాట్టి అని పేరు కలిగినటువంటి లక్ష్మి స్వరూపులైన తల్లి యొక్క గదిలో, ఇంటిలో వేంచేసి ఉన్నాడని తెలుసుకొని ఆ నప్పిన్న పిరాటి యొక్క ఇంటి ముందు అందరూ నిల్చొని ఆమె పురుషకారంతో కృష్ణ భగవానుని యొక్క దివ్య అనుగ్రహం పొందాలి అనేటువంటి ఆతృతతో
ఆమెను మేలుకొనుమని, తమను అనుగ్రహించమని, తమపై దయచేసి కృష్ణునితో కలిసే పురుషకారం చేయమని ప్రార్థించారు. ఉందు మొదగళిత్తన్ అనేటువంటి పాశరంలో. అక్కడ వాళ్ళు ఎలాగైనా అమ్మ, కృష్ణుడు మీ దగ్గరే ఉన్నాడు కనుక కృష్ణ సందర్శనం మేము చేసుకోవడం కోసం తాము ఒకసారి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి అనుగ్రహించండి అని కూడా ప్రార్థించారు. అలా ప్రార్థిస్తున్న సందర్భంలో ఆమె యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని, అలాగే నీలాదేవి యొక్క ఆత్మ గుణ సౌందర్యాన్ని కూడా వారు స్తోత్ర రూపంలో ప్రార్థించారు. ఎందుకంటే ఆమెకున్న ఈ రెండు రకాల సౌందర్యమే కృష్ణ భగవానుణ్ణి తన వశునిగా చేసుకున్నది. కనుక ముందు ఆమె పరమాత్మను తనవాడిగా చేసుకోవడం కోసం ఆమెలో ఉన్నటువంటి కళ్యాణ గుణములను అనుభవిస్తూ ఆ తర్వాత తమ కోరికను ప్రకటించారు ఆ పాశరంలో. అందులో ఆమెకుండేటువంటి దేహ సౌందర్యాన్ని, ఆమె యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని ప్రార్థిస్తూ కందం కవచం కుశలీ అని, అలాగే పంతార్ విరలి అని, అలాగే సెంతామర కయ్యాల్ సీరార్ వడయలప్ప అని, ఇలాగా వారిని ప్రార్థిస్తూనే అందులో నందగోపాలన్ మరుమగళే నప్పినాయి అని పిలుచుకున్నారు. అందులో కందం కవచం కుశలి అన్నప్పుడు కమ్మని సువాసనలు పరిమళాలు వెదజల్లే తల వెంట్రుకలు కలిగిన అందమైన ఉత్తమ జాతికి చెందిన అమ్మ అని ఆమెకుండే శిరోజాల యొక్క అందాన్ని అందులో అనుభవిస్తూ దానికి తత్వ రూపంలో నల్లని వెంట్రుకలు అన్నప్పుడు చల్లదనం, అలా కాకుండా పిచ్చి ప్రేమ, దాన్ని వ్యామోహం అంటాం. విశేషమైన మోహము. సామాన్యమైన ప్రేమ అనే మాటకేమో మనకి మనసును అర్పించడం, ఇలాంటి మనసులో భావించడం అర్థమైతే, ఎడతెగకుండా విడివరాకుండా తాను ప్రేమించిన వస్తువు తప్ప మరొకటి కనిపించకుండా ఉండేటువంటి మానసిక స్థితికి వ్యామోహం అంటాం. అదే పిచ్చి ప్రేమ అని అర్థం. అంటే విడదీయరాని స్థితి అన్నమాట. ఆ ప్రేమలో, ఆ వ్యామోహంలో ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు తప్ప ఇంకొక విషయం కనిపించదు. అందుకే అది చీకటి, అది నల్లతనం. అదంతా కూడా ఆమె భావాల్లో, ఆమె మనసులో, ఆమె ఆలోచనలు ఉన్నాయి కనుక అమ్మా, నీ భావాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా పరమాత్మ మీద, కృష్ణ భగవానుని మీద పిచ్చి ప్రేమను, వ్యామోహాన్ని కనిపింపచేస్తున్నాయి. పరమాత్మనేమో ఎవడు తనను ఎక్కువగా ప్రేమిస్తాడో వాడికి తాను వశముడైతాడు. అలాంటి లక్షణం నీ దగ్గర ఉంది కనుక ఆమెకు ఉండేటువంటి భక్తి యొక్క పరాకాష్ఠని, పరమాత్మ మీద ఉండే ప్రేమ యొక్క ఉద్ధృతాన్ని చెప్పగలిగే మాటలో కందం కమలి కుజలి అని ప్రార్థించారు. అలాగే అంతటి వ్యామోహంతో, అంతటి భక్తితో కృష్ణ భగవానుని తనకు వశం చేసుకున్న తల్లి కృష్ణునితో పాటు
కృష్ణుడంటే సర్వేశ్వరుడు పరమాత్మనే కనుక ఆ పరమాత్మ సృష్టి స్థితి లయములన్నిటికీ కూడా ఆయననే మూల కారణం కనుక సకల ప్రపంచానికి ఆయన యజమాని స్వామి కనుక ఆయననే ఈమెకు వశుడైనప్పుడు ఆయనకుండే మొత్తం విభూతి, ఆయనకుండే ఆస్తి ఏదైతే ఉందో ఈ ప్రపంచం, సకల ప్రపంచం ఉభయ విభూతులు అంటాం, నిత్య విభూతి. అలాగే మనమున్న ఈ ప్రపంచం అంతా కూడా ఆమె చేతులకే వచ్చిందట. అలాగా అమ్మ, నీ చేతిలో ఆ వైపు పరమాత్మ, మరొక వైపు ఈ జీవులు, మనమంతా ఉన్నటువంటి చరాచర ప్రపంచమంతా నీ చేతిలో ఉంది కనుక నీవు తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని, ఈ జీవులని పరమాత్మ దగ్గరికి తీసుకోగలుగుతావు. అలాగే పరమాత్మను మాకు అందించగలుగుతావు. అలాంటి శక్తి సంపన్నురాలు నువ్వు అని తెలపడం కోసం పందార్ విరలి అని బంతి చేతిలో ఆడుతున్నటువంటి తల్లి అని ఆమెకు మొదటి మాటలోనేమో పరమాత్మను తన భక్తితో కృష్ణ భగవానుని వశపరుచుకోవడం, రెండవ వర్ణంలో అలా వశపరుచుకున్న పరమాత్మతో పాటు సకల ప్రపంచాన్ని తన చేతిలో ఉంచుకొని శాసించగలిగే శక్తి కలది. అందువల్ల అస్య ఈశానో జగతో విష్ణుపత్ని, విష్ణువు యొక్క, పరమాత్మ యొక్క పత్నిగా ఆమె ఈ లోకాన్నంతా శాసించగలిగేటువంటి శక్తి సంపన్నురాలు కనుక తప్పకుండా మీరు మాకు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందించగలుగుతావు, కృష్ణుని ఇస్తావు అని ఆ భావం తెలపడం కోసం ఈ మాటలో స్తోత్రం చేశారు. అలాగా ఎన్ని ఉన్నా పరమాత్మ నీవాడు కావచ్చు, ప్రపంచమంతా నువ్వు ఏలేవచ్చు, నీవు లోకానికి జగన్మాతవు కావచ్చు. కానీ మమ్మల్ని కరుణించడానికో, మమ్మల్ని అనుగ్రహించడానికో నీకు దయ కావాలి కదా. ఆ దయ ఉన్నా, దయారూపిణివి కనుక నీకు దయ ఉంటుంది, ఉండలేదు కాదు. కానీ నీ దయ మా బాధను అర్థం చేసుకుని మాకు కావలసినటువంటి పరమాత్మత్వాన్ని అందించగలిగే ఉదారమైన స్వభావం కూడా నీదమ్మా అని అంటూ నందగోపుని మర్మహలే అని, నందగోపుడు ఎలాంటి ఉదారమైన స్వభావం కలవాడో అలాగే నువ్వు ఇవ్వస్తావమ్మా అని ఆమె యొక్క స్వభావాన్ని స్తోత్రం చేస్తూ, కనుక తల్లి నీవు ఇక్కడ దాకా వచ్చి నీ శ్రీహస్తాలతో మా ద్వారాలు తెరుపు అన్నారు. అంటే అభయహస్తం అనమాట. శ్రీహస్తం అంటే మాకు భయం లేకుండా హస్తాన్ని చూపించుకొని ఇలాగా ఆమె యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆత్మ సౌందర్యాన్ని ఇదంతా కూడా వర్ణిస్తూ స్తోత్రం చేశారు. అందులో ఆశించారు ఆవిడ వచ్చి తలుపు తీస్తుందని. కానీ ఆవిడ రాలేదు, ఆ తలుపు తీయలేదు. ఎందుకు అలా జరిగిందో, అసలు ఆ గది లోపల అంతరంగంలో జరుగుతున్న వైభవం ఏమిటో ఆ విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి ఇదిగో ఈ పాసురంలో ముందు మొదకలిత్త 18వ పాసురం అయితే, ఈ 19వ పాసురంలో ఆవిడ రాకపోవడానికి కారణం ఏమిటి, కృష్ణుడు తాను అనుగ్రహించకపోవడానికి, వీళ్ళ మీద తన యొక్క కరుణ చూపకపోవడానికి మూలమైన కారణం ఏమిటి, వీటినన్నిటిని వివరిస్తూ మనకు ఆండాళ్ తల్లి ఈ పాసురంలో కుత్తు విళక్కెరియా అనే పాసురంలో మనకు అనుగ్రహించింది. ఎందుకు ఇలా జరిగిందంటే, లోపల పెద్ద చర్చ జరగడం మొదలుపెట్టింది. వీళ్ళేమో యువతల అమ్మ, నీలాదేవి, కృష్ణ, పరమాత్మ అని ఇలాగా పిలుస్తూ వీళ్ళేమో బాధపడుతున్నారు. ఆ లోపల వాళ్ళిద్దరిలో నీలాదేవికి అంటే నప్పిన పిరాట్టికి, కృష్ణ భగవానుడికి చర్చ జరుగుతూ ఉన్నది. ఇద్దరు కూడా అద్భుతమైన ఏకాంత శయ్యలో ఉన్నారు. వాళ్ళు బ్రహ్మ ఆనంద రస అనుభవాన్ని అనుభవిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఇదిగో ఇక్కడ మొర వినిపించింది.
ఆనాడు ఇలాంటి స్థితి ఒకసారి వచ్చింది. వైకుంఠంలో పరమాత్మ వైకుంఠనాథుడు అమ్మవారితో తాను ఏకాంతంలో రస అనుభవాన్ని అనుభవిస్తున్న సందర్భంలో ఇక్కడ మొసలి చేత పట్టుబడ్డటువంటి గజేంద్రుడు మొరబెట్టుకున్నాడు. ఆ మొర వినడంతో పాపం ఆయన అక్కడ ఆగకుండా పరిగెత్తుకొచ్చాడు. మనకు తెలుసు గజేంద్ర మోక్షంలో. అక్కడి నుంచి తాను అరవైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధంబు దాపలాని ఎక్కడో పాపం ఏకాంతంలో ఆ తనకుండే తోటలో అమ్మవారితో తాను విహరిస్తున్న సందర్భంలో ఈ మాట నుంచి పరిగెత్తుకొచ్చాడు ఆయన. సరే, అది ఏం జరిగిందో మనకు తెలుసు గజేంద్ర మోక్షంలో. అలాగ భక్తుల యొక్క మొర విన్న తర్వాత ఆగే స్వభావం కాదు పరమాత్మది. అట్లాగే ఆ పరమాత్మనే కదా కృష్ణావతారం ఇక్కడికి వచ్చాడు. ఆ కృష్ణుణ్ణి ప్రేమిస్తూ వారి కోసం ఆర్తి ఆనాడు గజేంద్రుడ ఆర్తితో పలికినట్టుగానే వీళ్ళ తపనతో బయట ఉన్న గోపికలంతా కూడా ప్రార్థిస్తున్నారు. కనుక తానే తప్పకుండా వెళ్ళి వాళ్ళలో కలవాలి అనుకుంటున్నాడు, సంకల్పించాడు కృష్ణ భగవానుడు లోపల. ఇంతలోకి ఆ నీలాదేవి తాను పరిగెత్తుకు వచ్చింది. ఎందుకంటే నన్ను పిలుస్తున్నారు కనుక నేను వెళ్ళి తలుపు తీస్తాను అన్నదట. అంటప్పటికీ ఆవిడని ఆపేశాడు. అలా పట్టుకున్నాడు. ఇక్కడ పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు. ఆయన నువ్వు జరగడానికి వీలు లేదన్నాడు. ఎందుకు అంటే, వాస్తవానికి నువ్వు కాదు రక్షించాల్సింది నేను. నువ్వు పురుషకార స్వరూపురాలవే. అంటే వాళ్ళను నా దగ్గరికి చేర్చడం, నన్ను వాళ్ళ దగ్గరికి చేర్చడమే నీ పని. అంతే తప్ప ఇక్కడ వాళ్ళను రక్షించవలసింది కనిపించవలసింది నేను కనుక నేను వెళ్తానంటే కృష్ణుడు. అది కాదు, వాళ్ళంతా నన్నే పిలిచారు. శంతామర కయ్యాల్ సీరార్వళయులప్ప వందు తెర అన్నారే. అమ్మా, అలాగా గాజులు గలగలానగా అందమైన నీ శ్రీహస్తంతో వచ్చి తలుపులు తెరిచి మాకు దర్శనమిమ్మని నన్ను ప్రార్థిస్తే నీవేంటి వెళ్తానంటావు? అలా కాదు, నేను సామాన్యంగా నాకుండే స్థితి మీకు తెలుసు కదా. ఎంత దోషులైనా, ఎవరు తప్పు చేసేవాళ్ళైనా నన్ను ప్రార్థిస్తే వాళ్ళ తప్పును కూడా లెక్క చేయకుండా నేను వాళ్ళ కోసం మనసు కరిగి పరిగెత్తానే. మీకు తెలియదా, లంకలో సీతా అవతారంలో ఉన్నప్పుడు రాక్షసులు ఎంత బాధించారు. అయినా అలాంటి వాళ్ళను ఆంజనేయ స్వామి తాను శిక్షిస్తానని తాను అడిగితే ఏం చెప్పాము? ఎవడయ్యా దోషం చేసి నకశ్చన్ నాపరాక్షతి, తప్పు చేయని వాడేవాడు లోకల్లో. కనుక వాళ్ళది ఏమి అనడానికి వీల్లేదు. అసలు ఇంతకు వాళ్ళు చేసిన తప్పేమిటి కనుక రాజాజ్ఞని పరిపాలించారు తప్ప ఇందులో వాళ్ళది ఏం లేదే అని. అలాగా నన్ను బాధించిన రాక్షసులను కూడా నేను వాళ్లకు ఇతరుల వల్ల బాధ కలగకుండా కాపాడనే. అది నా స్వభావం. కనుక మరి ఇలాంటిది అత్యంత ప్రియులైనటువంటి వాళ్ళు నా కోసం బయట పిలుస్తూ ఉంటే నేను ఎలాగా ఊరుకుంటాను? వెళ్తానని ఆయనను విడిపించుకొని పరిగెత్తపోయింది ఆవిడ. ఆయన అన్నాడు, నీది కాదమ్మా, ఇదిగో ఆగో, పట్టుకున్నాడు. ఏమీ లేదు. ఏమిటంటే, నేను అసలు అదే రామావతారంలో నేనేం చెప్పాను తెలుసా? విభీషణుడు శరణాగతి చేస్తే ఎంతటి వాడైనా సరే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాజతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. నా వ్రతం పెట్టుకున్నాను నేను. నన్ను వచ్చి రామా అని ప్రార్థిస్తే చాలు. అలాంటి వాళ్ళు ఎంతటి శత్రువులైనా సరే, ఎదివా రావణ స్వయం, విభీషణుడే కాదు రావణుడు లాంటి వాడు వచ్చినప్పటికీ కూడా నన్ను రక్షించమని ప్రార్థిస్తే నేను అభయం ఇస్తానే. కనుక ఆనాడిచ్చిన అభయం ఆనాటికి ఈనాటికి ఉంటుంది. కనుక నా కోసం ఎవరు తప్పిస్తారో, నీవు తప్ప నాకు మరొకటి లేదని ఎవరు అంటారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాది. కనుక నేను వెళ్ళకపోతే అనుకుంటారు, ఇంత మాటలు చెప్పి కూడా కరుణామయుడు కాదే, దయలేని వాడని నిందిస్తారు నన్ను. కనుక నేను వెళ్తానన్నాడు ఆయన. అది కాదయ్యా, నీవేమిటి ఎందుకో నన్ను పిలుస్తానని చెప్పి ఇలాగా ఒకరికొకరు నేను వెళ్ళి తలుపు తీస్తానంటే నేను వెళ్ళి తలుపు తీస్తానని, నువ్వు వద్దంటే నువ్వు వద్దని. ఆవిడ వెళ్ళబోతుంటే ఈయన ఆపుతున్నాడు, ఈయన వెళ్ళబోతే ఆవిడ ఆపుతున్నది.
ఇలాగా ఒకరికొకరు ఆపుకొని ఒకరికొకరు తాము ఒకవైపు సరసాలాడుతూనే, ఒకవైపు వాదిస్తూనే, మరొక వైపు ఏకాంతానుభవం అనుభవిస్తూ ఉన్నారు ఆ లోపల. దీనివల్ల ఏం జరిగింది అంటే, బయట ఉన్న గోపికలకి వీళ్ళు ఎందుకు రావడం లేదు, ఇంత ప్రార్థించినా మొరపెట్టుకున్నా మా మీద దయగలగలేదే అని వీళ్ళు తప్పిస్తూ బయట నిల్చున్నారట. ఇక్కడ ఏంటి తత్వం అంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనను అంగీకరించి లక్ష్మీ నారాయణ ఇద్దరు కూడా అమ్మా స్వామి మనం రక్షించడం కోసం ఎంత తహతహలాడతారో ఈ సన్నివేశం మనకు చెబుతోంది. మరి అలాంటప్పుడు మనము తపస్సు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పరమాత్మని గురించి ఎన్నో పూజలు చేస్తున్నాం. ఇన్ని చేసిన స్వామి యొక్క అనుగ్రహం లేదా అమ్మ యొక్క అనుగ్రహం మన మీద అంత తొందరగా ఎందుకు రావడం లేదు అంటే కారణం ఇది. అంటే రావాలనుకున్నా ఒకరిపై ఒకరు ఈ జీవులను రక్షించడం కోసం స్వామిని మించి అమ్మని మించి స్వామి వాళ్ళు పోటీ పడుతూ ఉండడం వల్ల వారెవరూ రాని పరిస్థితి ఏర్పడుతుందే తప్ప వాళ్ళు రాకపోవడానికి కారణం మరొకటి ఉండదు. అంటే పరమాత్మ ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులు ఈ జీవులను రక్షించడం కోసం ఎంతగా పరితపిస్తుంటారో, ఎంత తప్పిస్తుంటారో ఇందులో మనకు తెలిసింది. కనుక ఇక్కడ ఇద్దరు ఏకాంత సేవలో ఉన్నారంటే ఏకాంతం అంటే ఏమిటి? ఈ పాసురంలో మనం ఒక విషయం గమనించాలి. ఇందులో సాధారణంగా పై వర్ణన చూచినప్పుడు ఒక సామాన్యమైనటువంటి దంపతులు తాము ఏకాంత గదిలో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించేటువంటి రసానుభవాన్ని వర్ణించినట్టుగా కనిపిస్తుంది. మరి ఆధ్యాత్మిక భావాన్ని కలిగిన వాళ్ళకి, ఈ సంసారం మీద విరక్తి కలిగి పరమాత్మతత్వాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళకి అక్కడ కూడా ఈ సామాన్యమైన భార్య భర్తల యొక్క అనుభవాన్ని అక్కడ వర్ణిస్తే మరి ఎలాగా అని మనకు అనిపిస్తోంది. దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఒక వేదాంత రహస్యం ఉంది. అదేంటంటే మన పూర్వాచార్యులు కానీ, ఆళ్వార్లు కానీ, ఆండాళ్ తల్లి కానీ అందరికీ కూడా ఒక్క భావన ఉంటుంది. అదేమిటంటే ఈ సంసారంలో ఉన్న వాళ్ళంతా కూడా భగవత్ కృపకు పాత్రులు కావాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవించాలి, అలా వాళ్ళు ఉజ్జీవింపబడాలి అనేది వాళ్ళందరి యొక్క సంకల్పమై ఉంటుంది. కానీ సామాన్యంగా పరమాత్మ తత్వము, ఆత్మతత్వము ఇలాగా వేదాంతాన్ని చెబితే సంసార సంబంధంలో, సంసారంలో ఉండేటువంటి అనుభవాల్లో వాటిని సుఖంగా భావిస్తూ ఉండేటువంటి మనస్తత్వం కలిగిన సంసారాలకి ఒకేసారి ఆ వేదాంత తత్వం చెబితే అర్థం కాదు, పట్టించుకోరు కూడా. అందువల్ల వాళ్ళు భగవతత్వానికి, పరమాత్మత్వానికి, ఉన్నతమైన జీవన విధానానికి దూరం అయ్యే అవకాశం ఉంది. కనుక వాళ్ళకి ఎలా చెప్పితే నచ్చుతుంది, ఏ రకంగా వాళ్ళని ముందు వినేట్టుగా చేయాలి. ఎందుకంటే శ్రవణం ప్రధానం కదా. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాని ముందు వాళ్ళు వినాలి. విన్న తర్వాత విషయం అర్థమవడం తర్వాత మాట. అసలు సామాన్యంగా తత్వం చెబితే వినని వాళ్ళ గురించి ఇలాంటి చెప్తే కుదరదు. కనుక వాళ్ళు ఎలా చెప్పితే వింటారో, వాళ్ళకు దేని మీద ఎక్కువగా ఇష్టం ఉంటుందో దాని పద్ధతిలోనే వాళ్ళకు ఆ తత్వాన్ని చెప్పాలి అని మన పూర్వ ఆచార్యులు లేక ఋషుల యొక్క మార్గం అన్నమాట. ఈ సంసారంలో ఉన్న వాళ్ళకి రెండు ఇష్టమైన పనులు. ఒకటి ప్రేమ తత్వం, ప్రేమ కుంచిన కథలు, అలాగే వీరత్వం.
కనుకనే మనం ఏ కథ తీసుకున్నా, ఏ చిత్రం తీసుకున్నా, ఏ రకమైన నటన, నాట్యము ఏదైనప్పటికీ కూడా అందులో ఈ యువతి యువకుల మధ్యన, నాజికల మధ్యన ఉండేటువంటి ప్రేమ కలాపాలను, లేక శత్రువులను, ఎదుటివాడిని ఓడించడం, గెలవడం, ఏదో ఇటువంటి అంశ వీరత్వము, ఈ 2 రకాల అంటే ఏమిటి, శృంగార రసము, వీరరసము అని ఈ రెండింటినే ప్రధానంగా మెచ్చుకోగలిగేటువంటి తత్వము సంసారులది. కనుక వాళ్ళకి వాళ్ళ అనుభవంలో ఉన్న తత్వాన్ని చెబితే తద్వారా తీరాల్సిన అంశం చెప్తుంది. కనుక వేదాంతంలో ఉన్న ప్రతి వర్ణన కూడా ముందు సంసారులకు నచ్చే విధంగా సాంసారిక రూపమైన వర్ణనలు ఉంటాయి. దాని ద్వారా వాళ్లకు అర్థం చేయించగలిసిన తత్వం అప్పుడు వేదాంతం అవుతుంది. దానికి మన పిల్లలకి ఉదాహరణకు చూడొచ్చు. చిన్నపిల్లలకి రోగం ఏదైనా బాధ కలిగితే దాన్ని తొలగించడానికి మందు ఇస్తాం. ఆ ఇచ్చిన మందు చేదుగా ఉందనుకోండి, చేదు మందును వాళ్ళు తాగడానికి ఇష్టపడరు, బలవంతం వేసి పోసిన దాన్ని బయట తీసేస్తారు. అలా కాకుండా ఉండడం కోసం మందు చేదుదే అయినా దాన్ని తేనెలోనో లేదా చక్కెరలోనో కలిపి స్వీట్తో పాటు దాన్ని ఇస్తే ఆ తీపిగా ఉన్నటువంటి పదార్థాన్ని వాడు మిగితే ఆ తీపి వల్ల కలిగేటువంటి ప్రమాదమే లేకపోగా అందులో ఉన్న మందు రోగాన్ని నివారిస్తుంది. కనుకనే పిల్లల మందులన్నీ కూడా తీయగానే ఉంటాయి. అలాంటి స్థితే ఈ సంసారంలో భగవతత్వం విషయంలో పిల్లలమే అందరం కూడా ఏమి తెలియదు. కనుక అంతేకాకుండా ఇక్కడ అందువల్ల వాళ్లకు నచ్చే రకంలో చేయాలనుకున్నప్పుడు వాళ్లకు ఉండే అనుభవాన్ని దృష్టి చేసి ఆకర్షించేది పెట్టి ఆ తర్వాత చెప్పాలి. కనుక శృంగారాన్ని ఇక్కడ కృష్ణ నీలాదేవులు నప్పిన్న పిరాటి మధ్యన, అమ్మ స్వామి మధ్యన ఏకాంత స్థితి అయితే ఉన్నదో అది సామాన్యంగా సంసారంలో దంపతులు పొందేటువంటి ఏకాంత స్థితిని, శృంగారాన్ని పైకి వర్ణిస్తున్నట్టుగా చూపిస్తూ ఆ తర్వాత దాని ద్వారా అద్భుతమైనటువంటి ఒక తత్వాన్ని మన ఆండాళ్ళ తల్లి దీంట్లో ఆవిష్కరించింది. చాలా గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం ఇందులో ఇమిడిచిపెట్టిందన్నమాట. కనుక మనం ఈ పాశురాన్ని మనం సేవిస్తున్న సందర్భంలో చాలా జాగ్రత్తగా, మనసు కదలకుండా కేవలం ఎక్కడ దృష్టి పడాలో అక్కడే పడేట్టుగా దాన్ని సేవించడం కూడా అవసరం అనేది మన పెద్దలు చెప్పారు. కనుక ఇక్కడ లోపల జరుగుతున్నది ఏమిటి అంటే ఈ భక్త రక్షణలో తహతహలాడుతున్నటువంటి నీల కృష్ణులు తాము ఆ ఏకాంతంలో ఎలాగా ఉన్నారో, రసానుభవం ఎలా అనుభవిస్తున్నారో అది వర్ణించేటువంటి మాటల్ని నీలాదేవి యొక్క ఇంటి బయట ఉన్న గోపికలు ఒకసారి చెబుతున్నారన్నమాట. అంటే ఇదేమిటి ఇంతసేపు అయింది, ఈవిడ తలుపు తీయదు, ఆ కృష్ణుడు పలకడు, అసలు ఇంతకు ఏం జరుగుతుంది అని వాడు తెలుసుకోవడం కోసం ఆ ఇంటికి అక్కడెక్కడో ఉన్న ఒక చిన్న కిటికీ లాంటి దాంట్లోంచి లోపలి చూచారట. చూస్తే అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. ఏమి సన్నివేశం అంటే వాళ్ళు ఏ రకంగా ఏ సుఖాన్ని కృష్ణ భగవానుడితో కలిసి రసానుభవం పొందాలనుకున్నారో, అలా దేనికోసం వాళ్ళు తహతహలాడుతున్నారో అది వాళ్ళకు దొరకకపోగా తాము బయట మరి మంచులో చీకట్లో ఇన్ని రకాల బాధలు పడుతూ ఉంటే అలాంటి అనుభవాన్ని లోపల ఉన్న తల్లి నీలాదేవి అనుభవిస్తుందే, అది వీళ్ళకు ఒకసారి ఆశ్చర్యం కలిగించడం కాక ఆక్రోశాన్ని కలగజేసింది. తమ ఆకలితో ఉంటే ఏ తల్లైనా పిల్లలకు పెట్టకుండా తాను తింటుందా అనేటువంటి భావన వచ్చినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి అమ్మ మీద, స్వామి మీద ఒకసారి వీళ్ళకి ఒక ఆర్తితో కూడినటువంటి కోపం లాంటిది వచ్చిందట. ఆ మాటలు ఆ ధ్వనితో ఈ పాశురంలో చెబుతున్నారన్నమాట. ఇక్కడ మనం మరొక విషయం గమనించాలి. అదేంటంటే
మనకు బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత కోవెలలో చివరికి కళ్యాణం, ఊరేగింపు, రథోత్సవం ఇవన్నీ అయిపోయినాక ఏకాంత సేవ అని చేస్తారు. ఆ ఏకాంత సేవలో అక్కడ లక్ష్మీ నారాయణులని లేదా అక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని బట్టి అక్కడ అమ్మను స్వామిని ఒకే చోట చేర్చి తలుపులు పెట్టి ఆ తర్వాత దాన్ని సేవిస్తూ ఉంటారు. ఇది ఏకాంత సేవ అంటాం. అంటే ఇక్కడ సామాన్యమైన అర్థం కాదు. అక్కడ ఏమిటి ఏకాంతంలో ఏం చేస్తారు? అమ్మ స్వామి కలిసిన తర్వాత ఆ లోపల జరిగే అంశం ఏమిటి అని దాన్ని కూడా ఇక్కడ మనకు తెలపడం కోసం అమ్మ ఈ పాసనంలో వర్ణన చేసింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, సామాన్యంగా పిల్లలు కలిగినటువంటి సంసారం ఉండే తల్లిదండ్రులు వాళ్ళు నిద్రపోకుండా తమ పిల్లల గురించి ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, ఆ సంసారంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో, వాటిని ఏ రకంగా సామాన్యమైన జీవితంలో అనుభవంలో అనుభవిస్తూ చర్చించుకుంటామో, అలాగే పరమాత్మకు నిద్ర అంటూ లేదు, దాన్ని యోగ నిద్ర అంటాం. యోగం అంటే కలయిక, యోగం అంటే ఏదైనా అవసరం ఉన్నవాడికి ఇవ్వడం. కనుక లోకంలో సృష్టి స్థితి లయములు చేయడం అనేది ముఖ్యమైనటువంటి బాధ్యత కలిగినటువంటి అమ్మా స్వామికి ఈ సృష్టిలో ఉన్న జీవులను ఎట్లా రక్షించడం, వీళ్ళ సమస్యలు ఏమిటి, ఎలా పరిష్కరించాలి అనేటువంటి చర్చలో ఆనందంలో వాళ్ళు ఉంటారు. అది ఏకాంత సేవ అంటే అర్థం. అది కనుక ఇక్కడ కూడా వీళ్ళు విన్నామే, ఇంతకు ముందు నేనంటే నేను అని ముందుకొచ్చారంటే వీళ్ళు జనాన్ని, లోకాన్ని రక్షించడం కోసం లేదా గోపికలకు వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఎంత పోటీ పడుతున్నారో ఇది ఏకాంత భావన అన్నమాట. కానీ బయట ఉన్నటువంటి గోపికలకి సామాన్యమైన అర్థం కనిపించింది. అందువల్ల చూచారట, ఈ లోపలిని చూస్తే బయటని చూసేటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఆ ఏకాంత గదిని, ఆ గదిలో ఉండేటువంటి సన్నివేశాన్ని, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను, వాళ్ళు అనుభవిస్తున్న స్థితిని, వీటన్నిటి కూడా బయట నుండే చూచి వాళ్ళు ఆశ్చర్యంగా, ఆక్రోశంగా, ఆనందంగా దాన్ని అనుభవిస్తున్నారన్నమాట. ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. సామాన్యంగా ఏకాంతపు గదిలో ఉండేటువంటి దీపాలు, అక్కడ ఉండేటువంటి పడక గది, ఆ పడక గది కనుక పడక గదిలో ఉండే మంచము మొదలగునవన్నీ ఎలా ఉంటాయో వాటిని ఇక్కడ బయట నుండి చూసి ఆశ్చర్యంగా వర్ణిస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ కొత్తు విళక్కెరియ కోట్రక్కాల్ కట్టిలి మేల్ మెత్తన్న పంచశైనత్తిన్ మేలేరి. ఇందులో ఇంతకుముందు ఉందు మదగడిత్త అనే పాసరంలో అమ్మవారిని మాత్రమే ప్రార్థించి మేల్కొల్పారు. ఆ అమ్మను పురుషకారం చేయని ప్రార్థించినా అక్కడ నీలాదేవి పలికినట్టు ఉలికినట్టు కనిపించకపోవడం వల్ల అసలు మనకు కావాల్సింది ఎవరు? కృష్ణుడు కదా. కనుక కృష్ణుడినే సాక్షాత్తుగా ప్రార్థిస్తాము అనుకుని కృష్ణుడు ఏం చేస్తున్నారో చూశారనమాట. అలాగా ఆ కనిపించినప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన అంటే, ఆ లోపల ఎట్లా ఉన్నాడో చెప్తున్నారు. చూచావా, ఒక గోపిక మరొక గోపికతో మాట్లాడతారు అక్కడ. అమ్మ చూడు చూడు, ఏటి కుత్తు విళక్ ఏరియా, ఈ గది లోపల ఎంత వెలుగును చూడు. ఆ వెలుగులో ఏంటంటే అది కుత్తు అంటే గుత్తి దీపం ఉంటుంది. ఆ దీపం అట, ఆ దీపం యొక్క వెలుగు గది నిండా ఉందట. వాస్తవానికి మనం కృష్ణుడిని కలవాలనుకున్నప్పుడు, కృష్ణ దర్శనం కావాలనుకుంటే ఇంతకాలం ఎక్కడైనా మనం ఎక్కడో చీకట్లో ఏ యమునా నది తీరంలోనో ఇసుక తిన్నెల్లోనో స్వామి కొరికి ఎదురు చూసి మనం బాధపడేవాళ్ళం. కానీ ఈవిడే అదృష్టం చూడు, తన ఇంట్లో అందమైన గదిలో చూడు, వెలుతురులో అద్భుతమైన వెలుతురు కనిపిస్తుందట. ఏరియా అంటే వెలుగు వస్తుందట. ఆ వెలుగు వస్తూ ఉంటే ఆ వెలుతురు లోపల స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని, స్వామి యొక్క ముఖాన్ని, అందాన్ని చూచి ఆస్వాదిస్తుంది దేవుడా అనుకొని, చూచావా అట. ఆ వెలుతురు ఎక్కడిది? కుత్తు విళక్
ఒక దీపం కాదు, అది దీపాలు మొత్తము కలిసి ఉన్నటువంటి ఒక గుత్తి దీపం అట. గుత్తి దీపం అంటే మనం చెమ్మె లాంటిది అనమాట. చెమ్మెకుంటే చుట్టూ వత్తులు వేసి మనం దీపాలు ముట్టిస్తామే, అలాగా గుత్తులుగా ఉన్నాయట. అవి ఎక్కడున్నాయో తెలియని స్థితి కాకుండా ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కృష్ణుడితో తాను ఎక్కడ వేధిస్తుంటే అక్కడ దీపం పెడుతూ ఉన్నదట అక్కడ. కనుక అలాంటి కొత్తు విళక్ ఆ దీపం యొక్క కాంతులు కనిపిస్తుంటే ఆ కాంతిల్లో, దీపపు కాంతిల్లో ఆయన యొక్క దివ్య సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉంది ఈవిడ. చూచావా, మనం ఇక్కడ అవస్థ పడుతుంటే చూచావా అందట. అనేటప్పటికీ మరొక గోపిక అందట, నీవు ఆ వెలుగు చూస్తున్నావే, నా వెలుగులో ఇంకోటి చూడు అక్కడ ఏంటి అంటే, అదిగో ఆ మంచం ఉందే వాళ్ళ పడక శయ్య ఎంత బాగుందది అంటూ ఏంటి కోట్రకాల్ కట్టిల్ మేల్, ఎక్కడున్నారు వీళ్ళు, ఆ మంచం మీద ఇద్దరు కూడా పడుకుని ఉన్నారట. ఆ మంచం ఎలా ఉంది చూసావా అంటూ ఆ మంచాన్ని కింది నుంచి చూస్తున్నారు వాళ్ళు. అంటే మనకు సహజంగా అమ్మ స్వామి ఇద్దరు వేంచేసి ఉన్న ఊరేగింపులో కానీ ఎక్కడున్నా ఆ సేవలో వాడు సింహాసనం మీద వేంచేసి ఉన్న సేవలో ఉన్న మనం ఎలా సేవించుకుంటాం? స్వామి యొక్క పాదాల నుండి పైదాకా సేవించుకున్నట్టే స్వామి అమ్మ వేంచేసి ఉన్న ఆసనాన్ని కూడా కింది నుంచి, సింహాసనాన్ని కూడా దాని మొదట్లో నుంచి సేవించుకోవడం అనేది ఒక పద్ధతిట. అలాగే ఇక్కడ కూడా వారు వేంచేసి వారు పడుకొని ఉన్నటువంటి ఆ మంచంను కిందిని చూస్తున్నారు. చూస్తుంటే 4 కోళ్ళున్నాయి దానికి. అబ్బా ఎంత బాగున్నాయి అంటుంది ఒక ఆవిడ. ఏం కోళ్ళు అనుకుంటున్నావు నువ్వు? ఇవి అవి సామాన్యంగా కట్టేవో విట్టేవో కాదవి. అవి ఏంటంటే కోట్రకాల్ కట్టిల్. కట్టిల్ అంటే మంచం. ఆ మంచం మీద ఉన్నారే ఎట్లా అంటే కోట్రకాల్ అంటే ఏనుగ దంతాలతో తయారు చేసి ఉన్నాయి అవి. చూసావా? సామాన్యంగా ఆనాడు మనం విన్నామే, కువలయాపీడాన్ని వధించిన తర్వాత అది పోగానే దాని చేతిలో నుంచి దాన్ని చంపేసి దాని కూరల్ని తీసుకొని ఒకసారి దంతాలు తీసుకొని కృష్ణుడు వెళ్ళిపోయినాడు అని అక్కడ విన్నాం మనం. అది ఏం చేశాడో తెలుసా? అదిగో దాంతో ఇక్కడ ఆవిడకి మంచాలు కోళ్ళు చేయించాడు. ఇలా ఎన్ని ఏనుగలు ఎదుర్కొని ఎన్ని ఏనుగలు చంపి తీసుకొచ్చాడో, మొత్తం మీద వీరత్వం ఒక్క ఏనుగనా రెండింటి ఎన్ని ఏనుగల్ని ఎదుర్కొన్నాడో ఏమో. ఇన్నిటి కోసం ఎవరి కోసం ఎదుర్కొన్నాడు అంటే ఈవిడకు కావలసినటువంటి మంచం చేయడానికి మంచం కోళ్ల కోసము ఏనుగ దంతాలు కావాలి కనుక ఆ వాటిని పడగొట్టి తెచ్చి కట్టి ఉంటాడు. చూసావా అంటే ఆమె ఎంత అదృష్టవంతురాలు. అందుకే ఆమె అంతగా సంతోషపడుతుందట. ఏమిటంటే ఆమె వీరపత్ని. ఆమె మొదలే వీరుణ్ణి భర్తగా పొందిన ఆవిడ, సామాన్యం కాదు ఆవిడ. ఏమిటి అంటే ఆనాడు సీతమ్మ రాముని యొక్క వీరత్వాన్ని ధనుర్భంగము ద్వారా తెలుసుకున్న తర్వాతనే ఆయన పొందింది కనుక ఆ సీతమ్మకు వీరపత్ని అని వేరు. వీరుని యొక్క భార్య, అది ఎంతో గౌరవం అన్నమాట. కనుక వీరపత్నికి వీరత్వం లక్షణం కలిగినవే. అంటే భర్త తాను తనకుండా పరాక్రమాన్ని చూపించో, తన తెలివితేటలు చూపించో, తన శక్తి సామర్థ్యాలు చూపించో ఏ వస్తువును సంపాదించి తెస్తాడో అదే ఆమెకు ఆనందాన్ని కలగజేస్తుంది తప్ప ఎవడో ఇచ్చింది కాదట. అందువల్ల ఆమె ఆనందం కోసము ఆయనకు ఆమె మీద ఎంత ప్రేమనో చూచావా, ఎట్లా శాసించింది ఆవిడ అంటూ ఏమిటి చేసినాడు ఆయన? మొత్తం ఆనాడు కువలయాపీడంతో పాటు ఎన్నో ఏనుగలను కూడా వధించి ఆ ఏనుగ దంతాలతో కట్టేశాడట. అందువల్ల అక్కడ అట్లా చేస్తేనే ఆమెకు సంతోషం, కాకపోతే కుదరదు. ఇది సీతమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది. సీతమ్మ రాముణ్ణి ముందు అడవికి వద్దు అంటే ఆయనను నువ్వు వీరుడివి కాదా, శక్తి లేదా అని ఎన్నో మాటలు చెప్పి స్త్రియం పురుష విగ్రహం అని, నీవు రూపానికి మగవాడివే కానీ నీ ఆలోచనలన్నీ నీ శక్తి అంతా కూడా మరి స్త్రీలాగా ఉంది, మా తండ్రి మోసపోయినాడు అని అక్కడ ఆయనను ఉద్రేకం చేసింది. రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని ఆ కోపం అనుకుంది. నీకేమయ్యా తెలివి ఉందా అని ఉద్రేకం చేస్తే తాను సరే అలాగా అయితే రమ్మని తీసుకెళ్ళాడు అడవికి.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అప్పటిదాకా ఏదో సామాన్యంగానే విహరించింది. కానీ ఎప్పుడైతే దండకారణ్యంలోకి వెళ్ళారో, వెళ్ళిన తర్వాత అక్కడ శూర్పణఖ చూపిన విషయాలను దృష్టిలో పెట్టుకొని రావణాసురుడు ఈ 14,000 రాక్షసులతో సైన్యాన్ని పంపిస్తే, సరే వాళ్ళంతా వాడి తమ్ములైన వాళ్ళంతా కూడా పోరాడినారు. 14,000 మందితో పోరాడట. అక్కడ దేవతలంతా చూచి అన్నారట, అక్కడ ఇదేంటి సామాన్యంగా 14,000 మంది రాక్షసులు, ఈయన మొక్కడు అని, వాళ్ళు భయంకరమైన వాళ్ళు, ఈయనేమో ధర్మాత్మ, ఎట్లా యుద్ధం, కథం యుద్ధం భవిష్యతి అన్నట. 14 సహస్రాణం రాక్షసాం భీరుకర్మణం ఏకో రామ స ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి, ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తాడని అంటూ ఉంటే, అద్భుతంగా తాను ఒక్కడే సీతమ్మనేమో ఇక్కడ గుహలో కూర్చోబెట్టి దూరంగా ఆమె కావలిగా లక్ష్మణుని పెట్టి తాను 14,000 మందిని ఒక్కసారి ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా వధించి తాను విజయం ప్రాప్తి పొందాడు అక్కడ. అప్పుడు ఆ యుద్ధంలో అనేకమైనటువంటి బాణాలు కలగడం వల్ల ఒళ్ళంతా కూడా గాయాలమయమైంది ఆయనకి. అయినా సరే తాను గెలిచి తన శక్తిని చూపించాట. ఇక్కడ మన పెద్దలు చెప్పారు, ఇంతగా ఎందుకు పోరాడాడు అంటేనట, ఆ మాట గుర్తుకొచ్చిందట. నీవు వీరుడివా, స్త్రీయం పురుష విగ్రహం అన్నావే అన్నట్టు, అయితే నాదా, నా శక్తి చూపిస్తాను అంటూ అంత పౌరుషంతో పోరాడినాడు ఆయన. అది రామునికి విజయం కలిగింది అని తెలవగానే గుహలో ఉన్నటువంటి సీతమ్మ పరిగెత్తుకొచ్చి ఒక్కసారి బ్రహ్మాండంగా ఆయన్ని కౌగలించుకుందట, గట్టిగా కౌగలించుకుందట. ఎందుకొరకంటే ఆవిడ తందృష్ట్వా శత్రుహంతారం ఋషి ఆ తందృష్ట్వా శత్రుహంతారం, ఆ శత్రువులను చంపిన వాడిని చూచట ఋషులకు ఆనందాన్ని కలగజేసే పని చేసినట్టుగట. ఆమె హృష్టా బభూవ వైదేహి భర్తారం పరిసస్వజే, వైదేహి సంతోషంతో వచ్చి ఒక్కసారి గట్టిగా ఆయన కౌగలించుకుందట. అంటే గాయాల వల్ల కలిగినటువంటి బాధంతా కూడా తాను తన వెచ్చని కౌగిలిని అందించి ఆయన వీర లక్షణాలు చూపించినందుకు గాను ఆయనకు ఆనందం కలిగిందట. ఇలాగా తన భర్త వీరుడు అని తెలిసిన తర్వాత ఎంత సంతోషంగా ఆయనను తాను ఆలింగనం చేసుకున్నదో, అలాంటి వీరపత్ని వీరపత్నికి అలాంటి సంతోషము కలుగుతుందట. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ ఈవిడ కూడా 7 ఎద్దులను జయించు కదా తండ్రి చెబితే, ఆ 7 ఎద్దులను కొట్టి తర్వాత కింద పడగొట్టి కదా నప్పిన పిరాటిని నీలాదేవిని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కనుక ఆవిడ కూడా సీతమ్మలాగానే వీరపత్ని. కనుక వీరపత్నికి ఇది అది ఇస్తే, ఒట్టి మంచం కోళ్ళు ఇస్తే తృప్తి పడుతుందా? కనుక తాను కష్టపడి ప్రయత్నించి యుద్ధం చేసి ఏనుగలను తీసి తెచ్చిన ఉన్నటువంటి కోళ్ళు చూశావా ఎంత బాగున్నాయి, ఆమె ఎంత అదృష్టవంతురాలు అంటున్నారన్నమాట ఇక్కడ. అందువల్ల ఇక్కడ కుత్తు విడక్ ఎరియా కోట్రకాల్ కట్టిల్ మేల్, ఆ కట్టిలట మంచం మీద ఉన్నారట. ఆ మంచాన్ని కూడా చూచి ఇంత చేస్తే ఆవిడ అందట, చూచావా నేను ఎంత కష్టపడి నీకు వేలుగు దంతాలతోటి ఇంత వీరత్వం చేసి తెచ్చాను అంటే, నువ్వు కనుక తెచ్చావు పోవయా, ఏమిటి కుక్కి మంచం అందట ఆవిడ. అంటే ఎన్ని చేసినా ఆయనలో ఇంకా ప్రోత్సహించే ఉద్దేశంతో కనుక కట్టిల్ అన్నాడు. కట్టిల్ అంటే కొక్కి మంచం లాంటిదని అర్థం అన్నమాట. కట్టిల్ అంటే సామాన్యంగా మంచమైన అర్థమైనా అక్కడ జాతీయ భాషా జాతీయ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కట్టిల్ అంటే ఏదో కొక్కి మంచం అన్నట్టుగా భావించినట్టుగా ఆ శబ్దాన్ని 2 రకాలుగా వాడుకున్నారు అక్కడ. మొత్తం మీద కోట్రకాల్ అంటే కాలు అంటే దాని యొక్క కోడు, మంచం కాళ్ళు అయితే ఉన్నాయో అవి ఏనుగ దంతంతో తయారు చేయబడినవి. కట్టిల్ మేల్ దానిపైన ఉన్నారు అనేటప్పటికీ ఇంకో గోపిక అందట, ఆ కింద వాటిని చూస్తున్నావు, ఆ చూడు పక్కకున్న పట్టీలు ఉన్నాయి చూడు, ఇటు చిన్నవి అటు 2 పెద్దవి, మొత్తం 4 మంచపు పట్టీలు పక్కకున్నాయి, అవి ఎంత బాగున్నాయి, అవి కూడా ఏనుగ దంతాలే అందట ఒక ఆవిడ. నువ్వు ఆ మంచాల సంగతి ఏం చూస్తున్నావు, దాని మీద ఉన్న చూడు బెడ్ ఎట్లా ఉంది పరుపు, అబ్బా ఎంత బాగుంది అందట. ఏం వేశాడు అక్కడైనా అంటే మెత్తన్న పంచశైనత్తిన్, మెత్తన్న ఆ శబ్దంలోనే ఎంత మెత్తగా ఉందో తెలుస్తుంది. మెత్తన్న
మెత్తన్న అన్నాడు. మెత్తగా ఉందట. అబ్బా, ఎంత మెత్తగా ఉందో. ఆ మెత్తగా ఉందనేది వీళ్ళకి ఎట్లా తెలిసిందండి ఇక్కడ? అదేమో కూర్చున్నవాడికి తెలుస్తుంది తప్ప వీళ్ళకి బయట మెత్తన్న ఎంత మెత్తగా ఉంది అన్నట. మెత్తగా అంటే ఎట్లా తెలుస్తుందంటే వాడు దాని మీద కూర్చొని లోపలికి పైకి ఇట్లా స్ప్రింగ్ల మీద కూర్చొని ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతగా అది లోపలికి పైకి పైకి లోపలికి పోతుంది, మెత్తగా కనిపిస్తుందట. చూస్తే తెలుస్తుంది అబ్బా ఎంత మెత్తడిది. కనుక మెత్తన్న ఎంత బాగుంది. అది పంచశైన విశాలంగా ఉందట. దానికి 5 గుణాలు ఉన్నాయట. అంటే మనకు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకున్నప్పుడు మనకి సామాన్యమైన ఆధ్యాత్మిక తత్వంతో పాటు మనకి సమాజంలో ఉండేటువంటి జీవన విధానంతో పాటు వ్యక్తిగతంగా ఒకవేళ మనం సుఖం అనుభవించాలనుకున్నప్పుడు పరమాత్మ కృప వల్ల మనకు కలిగినటువంటి సంపత్తును అనుభవించాలనుకున్నప్పుడు ఎలా అనుభవించాలో కూడా తాను చూపిస్తుంది అన్నమాట. ఆ గది ఎట్లా ఉండాలి, ఆ గది లోపల ఉండేటువంటి వాతావరణం ఎలా ఉండాలి, అలాగా ఆ వాతావరణంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి శయ్య ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తాను వర్ణించడంలో అంటే వాస్తవమైన సుఖం పొందే వాళ్ళకి ఉండాల్సిన పద్ధతి చూపిస్తున్నారట. అక్కడుంది మెత్తన్న పంచశైనత్యన్. ఆ పడక ఎట్లా ఉండాలట అంటే దానికి పంచశయనం 5 రకాల పడుకోవడానికి సౌకర్యం ఉందట అని. అలాగా దాని మీద ఉన్నది 5 గుణాలు ఉన్నాయట. ఏమిటా 5 గుణాలు అంటే ఆ మీద ఉండవలసినటువంటి పరిపేత ఉందో అది బెడ్ ఎలా ఉండాలి, 5 గుణాలు. ఏమిటి 5 గుణాలు? మొదలు మెత్తగా ఉండాలి, దాంతోపాటు విశాలంగా ఉండాలి, అలాగే తెల్లగా స్వచ్ఛగా ఉండాలి, మురికి లేకుండా, అట్లాగే కమ్మని వాసనలు కలిగి ఉండాలి అనగా అని చెబుతూ ఇలాగ 5 లక్షణాలు చూపించింది అన్నమాట. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి దాన్నే మనం హంస తూలికా తల్పం అంటారు. పూర్వంలో రాజులంతా కూడా హంస తూలికా తల్పంలోనే పడుకునేవారట. హంస తూలికా తల్పం అనేది అన్నిటికన్నా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఏమిటి ఇక్కడ? హంసలే మెత్తగా ఉంటాయి, తెల్లగా స్వచ్ఛగా ఉంటాయే. మరి అటువంటి హంసలకి వాళ్ళకి వాటికి ఉండే రెక్కలు తీసి వాటికి ఉండే ఈకలు ఉంటాయే, ఆ ఈకలు మెత్తగా ఉంటాయి. దానికి ఉండేటువంటి దాన్ని బూరు అంటామే, దానికి ఉండేటువంటి దూది లాంటి దాన్ని కూడా తీసి ఏకి దారంగా తీసి దాన్ని నవారగా నేసి దాన్ని మంచానికి కడితే దానికి హంస తూలికా తల్పం. హంసల యొక్క ఈకలు, దాంతో తయారైనటువంటి దారాలు అంటే ఒకదానికన్నా ఒకటి మెత్తగా ఉంటే అది చాలా మెత్తగా ఉందట. అందువల్ల మహారాజులు అలా పడుకునేవారట. అంతకన్నా మెత్తగా ఉంది ఇక్కడ. మెత్తన్న పంచశైనత్యన్. ఎంత కమ్మ ఉందో, అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది అన్నారన్నమాట. దాని మీద మేలేరి దాని మీద కూర్చున్నారట ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంత ఆధ్యాత్మికమైనటువంటి ఈ తత్వాన్ని చెప్పదలుచుకున్నటువంటి అమ్మ తాను ఈ సామాన్యమైన ఒక సంసారపు గదిలో అందులో ఉండేటువంటి పడక గదిని వీటిని ఎందుకు వర్ణించినారు అంటే దీని ద్వారా తాను చెప్పదలుచుకున్నది ఒక అంశం ఉంది. మన ఉపనిషత్తుల్లో ఇలాంటి సన్నివేశం కలిగినటువంటి పరమాత్మ యొక్క ఏకాంతపు గది, ఏకాంతపు స్థితి ఉంటుందే, దాన్ని మనం ఉపాసిస్తే అంటే ఆ స్థితిని అక్కడ లక్ష్మీనారాయణుడు వేంచేసి ఉండేటువంటి స్థితిలో దాని మనసులోకి భావిస్తే అటువంటి ఆనందం కలుగుతుంది అని. ఉపాసనలో, ఉపాసన అంటే ధ్యానం, లేకపోతే ఆ ఉపాసన ధ్యానం చేసేది ఉందో ఆ ఏ రకమైన స్థితిని మన మనసులో భావించుకొని మన పరమాత్మకు ఉపాసన చేస్తామో, యోగము ధ్యానము చేస్తామో దానివల్ల ఆ ఫలం మనకు కలుగుతుందట. కనుక ఇక్కడ ఆ స్వామి ఉండేటువంటి స్థితిని వైకుంఠంలో పరమపదనాథుడు లక్ష్మి తో కూడా లక్ష్మీనారాయణుడు ఎట్లా వేంచేసి ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఆత్మ ముక్తాత్మగా ఈ శరీరం నుండి వెళ్ళిన తర్వాత తాను ఆచార్య కటాక్షంతో అర్చరాది మార్గంగా తాను సకల పాపం నివృత్తి చేసుకొని పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని చెప్పినట్టుగా పుణ్యము పాపము ఏమీ లేకుండా స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఎలాంటి ప్రకృతి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆత్మ తాను ముక్తి పొంది అక్కడ వైకుంఠంలో ఆనందధామంలో పరమాత్మ దగ్గర ఏ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుందో అలాంటి ఆనందాన్నే ఇక్కడ ఇందులో వర్ణించడం జరుగుతూ ఉన్నది. అలాంటి ఆనందమే ఇక్కడ కావాలనుకుంటున్నాను అన్నమాట. అలాంటి ఆనందాన్ని వర్ణించేటువంటి ఉపనిషత్తు యొక్క తత్వానికి పర్యంక విద్య అని ఒకటి ఉంది. విద్య అంటే మనం తెలుసుకునేది అని అర్థం, కానీ విద్య అంటే ఉపాసన ధ్యానము అని అర్థం. మనము ఒక్కొక్క ధ్యానం చేయడానికి ఉపాసన పద్ధతులు
అంటే యోగ రూపంలో కానీ ఇంకో రకమైన పద్ధతిలో ఏ ఫలాన్ని కోరి ఏ రకంగా ఏ వస్తువును ధ్యానం చేయాలో అలాంటి ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ తత్వాన్ని చెప్పగలిగే విద్య అంటాం దాన్ని. అలాంటివి మనకి వేదాంతంలో ఉపనిషత్తుల్లో 32 విద్యలు ఉన్నాయి. అంటే 32 రకాల మనము ఫలాలు పొందడానికి యోగాలు ఉన్నాయన్నమాట. ఆ 32 కూడా మనము భౌతికమైనటువంటి ఫలాల్ని కోరుకొని అలాంటి ధ్యానం చేస్తే అవి వస్తాయి. లేదా ఏ రకమైనా సరే పరమాత్మ యొక్క ఆనందం పొందాలనుకుంటే అది లభిస్తుందట. ఇక్కడ పర్యంక విద్య అనేటువంటిది మనకు కౌశీతకి అనేటువంటి ఉపనిషత్తులో మనకు చెప్పడం జరుగుతోంది. ఆ కౌశీతికలో అది అంటే ఆ ఉపనిషత్తు సాధారణంగా ముక్తాత్మ, ఈ శరీరం నుంచి వెళ్ళినటువంటి ఆత్మ తాను ఎలాగా ప్రయాణం చేస్తుంది, సూర్యమండలాన్ని భేదించుకొని చంద్రమండలాన్ని దాటి సకల గోళాలు దాటి ఆ తర్వాత ప్రకృతి మండలాన్ని దాటి అక్కడ విరజ అనే నదిని దాటి ఆ తర్వాత అక్కడ అవతలి ఉన్న పరమాత్మ వైకుంఠంలో చేరుకుంటే అక్కడికి చేరినాక పరమాత్మ ఎలాంటి ఆనందాన్ని ఇస్తాడు, ఎటువంటి అనుభవిస్తాడు, అలా పొంది పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్తుంది, ఇదంతా కూడా మనకు కౌశీతికి అనేటువంటి ఉపనిషత్తు వర్ణిస్తుందన్నమాట. దాంట్లో ఇక్కడ ఏంటంటే పర్యంక విద్య అనేది ఒకటి ఉంది. పర్యంకం అంటే అక్కడ ఉండేటువంటి పడక లక్షణం అనమాట. అదొక అంటే అక్కడ ఒక సింహాసనము లేదా అక్కడ ఏంటి మంచం లాంటి మంచం అంటే అక్కడ సింహాసనమే, దాని మీద అమ్మవారు స్వామి ఎట్లా వెంచేసి ఉంటారు, వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు చెప్తుందనమాట. ఆ చెప్పేటువంటి దాంట్లో ఇది ఇక్కడ వర్ణిస్తున్నారు. అక్కడేమన్నారు, తస్మిన్ ధర్మ కూర్మాది దివ్యలోకాన్ తదనుమణిమయం మంటపం తత్ర దేశం తస్మిన్ ధర్మాది పీఠం తదుపరి కమలం చాం అని ఇలాగా మన శ్లోకంలోనే మనకు ఆ ఉపనిషత్ తత్వానంతా కూడా పెద్దలు వర్ణించి చూపించారు. అక్కడ ఏంటంటే ఈ వైకుంఠం, ఆ వైకుంఠం లోపల ఒక పెద్ద గది ఉంటుందట. దాన్ని గది అనడానికి బదులుగా మనం దాన్ని ఒక మంటపం అంటాం. మంటపం అంటే అది అది అద్భుతం, దానికి ఆనంద మంటపం అని పేరు. స్వామి ఆనందాన్ని పొందేటువంటి మంటపం అనమాట. అందులోనే ఏకాంతంగా ఉండే అవకాశం ఉంది. దానికి 1000 మణులతో చేపట్టిన 1000 స్తంభాలు ఉంటాయట. అదే అటువంటి అంటే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ అది సింహాసనం మీద ఉండేటువంటి స్థితి. మనం సింహాసనం రమ్మని సింహాసన పట్ల చూస్తాం. అలాంటి గదే అక్కడ వీళ్ళకి ఏకాంతపు గది కూడా ఉంటుందట. ఆ గది లోపల దివ్యమైనటువంటి వెలుతురు ఎప్పుడు తేజస్సు కలిగి ఉంటుంది. ఆ తేజస్సు ఎందుకనకంటే సామాన్యంగా మన లోకంలోనేమో ఇది చీకటి లోకం, మన లోకాన్ని చీకటి లోకం అంటాం. ఎందుకంటే ఇక్కడ సహజంగా ఉండేది చీకటే తప్ప వెలుతురు కాదు. వెలుతురు వచ్చినప్పుడు చీకటి పోతుంది, కనిపించదు. కానీ వెలుతురు పోయితే మళ్ళీ చీకటే. కనుక ఏది నేచురల్ గా ఉంటుందో అది ఎప్పుడు ఉండేదే. కనుక ఇక్కడ ఉండే లోకానికి దీన్ని చీకటి లోకం అంటాం. దీన్ని మనము ఇరల్ తరుమాంగాలం అని మన ఆడవారు చెప్పుకున్నారు. చీకటితో నిండినటువంటి గొప్ప భూమి అని అర్థం అనమాట. అంటే అజ్ఞానం ఇక్కడికి తెలియదు. అదేమో వెలుతురు లోకం అంటాం. ఇది మారే లోకము, అది మారని లోకము. ఇదేమో ఆనందం దుఃఖ మిశ్రితమైన ఆనందం కలది, అదేమో స్వచ్ఛమైన ఆనందం కల లోకం అనమాట. అందుకొరకనే మనకు సామాన్యంగా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి వేద అధ్యయనం కోసం వెళ్తే శిష్యుడిని మొదలు అడుగుతాటానికి ఏం కావాలి, ఏం నేర్చుకోదలుచుకున్నావు అన్నప్పుడు మనకు 3 మాటలు కనిపిస్తాయి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఆచార్య, మాకు ఈ మార్పులు చెందేటువంటి లోకం నుంచి మార్పు చెందకుండా ఎప్పుడు స్థిరంగా ఉండే లోకానికి ఎలా వెళ్ళాలో మాకు చూపించండి. అలాగే ఈ చీకటి లోకం నుంచి వెలుతురు లోకానికి ఎలా వెళ్ళాలో చూపించండి అంటూ ఇక్కడ తర్వాత ఇది మృత్యులోకం కనుక అమృతత్వం కలిగే లోకం ఏదో చూపించండి. అలాంటి దాని వల్ల ఏది తెలుసుకుంటే, ఏది ఉపాసిస్తే, ఏది జ్ఞానం కలిగితే మనం అది పొందగలుగుతామో దాన్ని చెప్పమని అడుగుతారే, అలాంటి స్థితి అక్కడ ఉందన్నమాట. అక్కడ ఇదిగో చూపించారే, ఇక్కడ గది అన్నారే, అదొక గది అట. ఆ గది అక్కడ ఏంటంటే వెలుతురు ఉంది. దాని మీద ఆ వెలుతురులో స్వామి మంచం మీద అక్కడ ఉండేటువంటి ఒక పీఠం మీద తాను వేంచేసి ఉంటాడు. ఎలా ఉంటాడు అన్నప్పుడు అక్కడ ఒక పెద్ద పీఠము, అది అష్టకోణములు కలిగిన పీఠం ఉంటుంది. దాని మీద కమలము, ఆ కమలం మీద ఆదిశేషుల వారి మీద అక్కడ అమ్మ స్వామి వేంచేసి ఉన్న చోటికి ముక్తాత్మ వెళ్తే ముక్తాత్మను ఒడిలోకి తీసుకుంటాడు ఆయన అనేది దాంట్లో
ఒక సంగ్రహంగా ఉండే సారాంశం అన్నమాట. దాన్ని ఇక్కడ వర్ణిస్తే ఏమంటున్నారు, ఇదిగో కుత్తు విళక్కెరియ అన్నప్పుడు విలక్కటే గుత్తి దీపం అన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి వెలుతురు ఉందట. అంటే అక్కడ కనిపించేది ముక్తాత్మకు ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్య దర్శనం. అలాగే పరమాత్మ తనలో ఒడిలోకి చేర్చుకొని ఆయనకు ఆనంద అనుభవం చేయిస్తాడు ముక్తాత్మకి. అదే అనుభవం ఇక్కడ రావాలి ఈ శరీరంలో ఉండగా అన్నప్పుడు ఇది ఎలా వస్తుంది అంటే ముందు పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన తత్వం తెలియాలి. మనకి తెలియడాన్ని వెలుతురు అంటాం. వెలుతురు అంటే జ్ఞానం. ఈ గదిలో అంటే ఏమిటి, ఈ శరీరంలో ఉన్నప్పుడే మనకు తెలపాలి. ఆ తెలపగలిగేది ఒక దీపం అట. ఏమిటి ఆ దీపం అంటే వేదం. వేదైత్య సర్వై అహమేవ వేద్య అన్నాడు పరమాత్మ. అంటే వేదం వేదైతీతి వేద అంటే ఏదైతే మనకు తెలియదో, మనకి ఏదైతే సామాన్యంగా కంటికి కనిపించదో, ఊహకు అందదో అలాంటి తత్వాన్ని చూపగలిగేటువంటి శబ్ద ప్రమాణాన్ని వేదం అంటాం అన్నమాట. కనుక పరమాత్మ మనకు వేదము ద్వారానే తెలుస్తాడు. శాస్త్రయోనిత్వాద్ అనే సూత్రం ఉంది. శాస్త్రమే అందుకు మూలమైన కారణం అన్నమాట. కనుక ఆ వేదము ద్వారా మనకు పరమాత్మ తత్వం అందుతుంది. ఆ వేదం తెలిపేదాన్నే మనం ఏమంటాం జ్ఞానం. జ్ఞానం అనేది వెలుతురు. కనుక ఇక్కడ దీపం పరమకారుణికో దదాతి అంటారు భట్టర్ వారు. అంటే ఏమిటి, మనకు మంచి చెడు తెలవడం కోసం, చీకటి పోగొట్టడం కోసం పరమకరుణామూర్తి అయిన పరమాత్మ వేదం అనేటువంటి దీపాన్ని ఇచ్చాడు. ఆ దీపము దాన్ని నుండి వచ్చే వెలుతురైతే ఉందో ఆ వెలుతురు లోపల ఎలాగైతే ఆ గదిలో ఉండే వెలుతురులో లక్ష్మి నీలా కృష్ణుల యొక్క అనుభవాన్ని బయట ఉండే గోపికలు చూస్తున్నారో అట్లాగే మనకు కూడా ఆ లక్ష్మీ నారాయణుల యొక్క ఆది దంపతుల యొక్క ఏకాంత వైభవం అనేటువంటిది వాళ్ళ తత్వం తెలిపేది దీపం వేదం. కనుక ఆ వేదం వల్ల వచ్చినటువంటి జ్ఞానమే వెలుతురు. ఆ జ్ఞానం లోపల ఏ జ్ఞానం అంటే శ్రీయపతి శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని తెలపగలిగేటువంటి జ్ఞానం అయితే ఉందో తద్వారా పరమాత్మత్వం తెలుస్తుంది. అది జ్ఞానం అన్నమాట. అది వెలుతురు. ఆ వెలుతురు లోపల అయితే ఆ వెలుతురు మనకి ఎట్లా వస్తుంది అంటే వేదమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాగని చెప్పి మన ఋషులు ఏం చేసినారు, ఆ వేదములు ఉండే అర్థాన్ని తాము స్మరించుకొని మనకు పురాణాల ద్వారా ధర్మశాస్త్రాల ద్వారా అందించారు. వాటిని శృతులు స్మృతులు అంటాం. వేదం యొక్క వాక్యాలకు శృతి అని పేరు. ఈ శృతి అని ఎందుకంటే సామాన్యంగా వినబడ్డది అని అర్థం. ఏది వినబడ్డది అంటే వేదం ఎలా వచ్చింది, వేదమును అపౌరుషేయం అంటాం మనం. ఇది ఎవరో ప్రత్యేకమైన పురుషులు రాసింది కాదు, ఇది పరమాత్మ నుంచి వచ్చింది. ఎట్లా వచ్చింది అన్నప్పుడు దాన్ని ఋషులు తపస్సంపన్నులై ఉన్నప్పుడు వాళ్ళు పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకు సౌండ్స్ వచ్చినాయి. ఆ వినబడ్డవి కనుకనే వాళ్ళు విన్నటువంటివి కనుకనే అవి శృతులు అని పేరు. తాము విన్నవి, తాము యోగ ముద్రలో దాని అర్థాన్ని కనుక్కున్నవి మనకు లోకానికి వాళ్ళు అందించారు కనుక ఏ ఋషి ద్వారా ఏ వేదము మనకు అందిందో, ఏ ఉపనిషత్తు మనకు అందిందో దానికి ఆ ఋషి ద్వారా పేరు పిలుచుకున్నాం. అందుకొరకనే కఠోపనిషత్, ముండోకపనిషత్ అన్నప్పుడు కఠుడు అని మహర్షి ద్వారా వచ్చింది, ముందక అనే మహర్షి ద్వారా వచ్చింది. అలాగ ఋషులు తాము దర్శించారు, తాము విన్నారట. ఇలా వినడానికి అవకాశం ఉందా అంటే ఉంటుంది. మనం ఆధునికమైనటువంటి శాస్త్రంలో చూస్తామే, మనకు సౌండ్ వేవ్స్ అన్ని కూడా రకరకాల మనం మాట్లాడిన మాటల యొక్క ధ్వనులన్నీ కూడా అవి గాలిలో తేలుతుంటాయి తరంగాల రూపంలో. వాటిని మనకి ఏది అవసరమో వాటిని రిసీవ్ చేయడానికి మనం ఏ రేడియో లాంటివి ఎక్కడ పెట్టుకుంటే ఎలాగా మనం తీసుకుంటామో అట్లాగే ఏనాడో పరమాత్మ శ్రీముఖం నుండి వచ్చినటువంటి ధ్వనులు అలా తరంగాలు పోతూ ఉంటే అలాంటి వాటిని తమ హృదయాన్నే ఒక రిసీవర్గా తయారు చేసుకుని యోగ ముద్రలో ఉండి వాటిని గ్రహించారు మన పూర్వ ఋషులు. ఒక్కరు కాదు, వేల మంది ఋషులు అనమాట. ఎవరు ఏం గ్రహించారు చెప్పలేము. కనుక ఏ ఋషి చెప్పాడు అనేది దాన్ని బట్టి ఆయన పేరు చెప్పుకుంటున్నాం కనుక అలాగా తాముకు తెలిసిన దాన్ని లోకానికి అందించడం కోసం వాళ్ళు అయితే తెచ్చారో వాటిని స్మృతులు అంటాం. స్మృతి అంటే స్మరణ. వాళ్ళు జ్ఞాపకం చేసుకొని అందులో తాము అనుభవించిన దాన్ని ఉన్నట్టుగా పలికిన వాళ్ళు కొందరుంటే అవి శృతులు అన్నాం. అలాగే మరి వాటిలో అర్థాన్ని తాము భావించి లోకానికి అందించిన వాళ్ళు స్మృతులు. అంటే స్మరించుకొని చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మశాస్త్రాలు కానీ
ఇలాంటివి భగవద్గీత తత్వం కానీ మన స్మృతులు అన్నమాట. అలాగే ఆ స్మృతుల వల్ల కూడా మనకు అర్థం కాని వాటిని కథల రూపంలో చెప్పి అర్థం చేసడానికి ఉన్నవి పురాణములు. అలాగే జరగడానికి ఏదో పరమాత్మ అప్పుడప్పుడు తాను అవతరించి తాను చేసిన దివ్యలీలల్ని రికార్డు చేసి మనకు అందించినటువంటి ఋషులు చూపించారే వాటిని ఇతిహాసములు అన్నాం. వాల్మీకుల వారు స్వయంగా రాముడు వేంచేసిన కాలంలో ఉండి తాము చూచి రచించింది వాల్మీకి రామాయణం. అలాగే వ్యాస భగవానుడు కృష్ణ తత్వాన్ని దర్శించి కృష్ణుని యొక్క అవతార కాలంలో తామే ఉండి తాము దర్శించి రచించింది కనుకనే మనకు భారత భాగవతాలు అవి కనిపిస్తాయి. కనుక ఇతిహాసాలు అవి, కనుక హిస్టరీస్ ఆ ఇతిహాసాలు, అలాగే వాటి యొక్క అర్థాన్ని చెప్పేవి పురాణములు కనుక అలాగే అటువంటి పరమాత్మని మనకి అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆలయాల రూపంలో విగ్రహ రూపంలో మనం ఎలా పెడితే అందులోకి పరమాత్మ ఎట్లా వస్తాడో అనేటువంటి శాస్త్రం అంతా చెప్పేది ఆగమ శాస్త్రం అంటాం అన్నమాట. ఇలాగా అంటే ఈ వేదము యొక్క అర్థాన్నే మనకు శృతుల ద్వారా, స్మృతుల ద్వారా, ఇతిహాసముల ద్వారా, అలాగే మనకి ఆగమ శాస్త్రాల ద్వారా, దివ్య ప్రబంధాల ద్వారా అర్థమవుతాయి. కనుక ఇలాగా ఇవి ఒకటి కాదు 5-6 రకాల దీపాలు అన్నమాట. ఇక్కడ కుత్తు విళక్కు ఏరియా అన్నప్పుడు విళక్కు అంటే ఆ దీపము గుత్తులు గుత్తులుగా అంటే వీటి ద్వారా ఆ వెలుతురంతా వ్యాపించింది అన్నమాట. కనుక పరమాత్మ శ్రీమన్నారాయణ తత్వం ఎలా ఉంటుందో వేదం చెప్పితే ఆ వేదం యొక్క వెలుతురును మనకు 6 రకాలుగా ప్రసరింపచేస్తే దాంట్లో కనిపిస్తుందట. ఏం కనిపించిందంటే కోట్రకాల్ కట్టిలిమేల్ అని అన్నామే, అక్కడ ఆ స్వామి వైకుంఠంలో ఉండేటువంటి ఒక గది, ఆ గదిలో ఉండేటువంటి దివ్యతత్వం, ఆ తత్వంలో స్వామి వేంచేసి ఆ స్వామి వేంచేసిన పీఠానికి మంచం అని పేరు అనమాట. అది ఆ మంచం తెలియాలన్నప్పుడు ఏంటి, ఈ 5 ద్వారా 5 శాస్త్రాల ద్వారా మనకు అందించేటువంటివి 5 అంశాలు ప్రధానంగా ఉంటాయి. వాటినే అర్థ పంచకం అంటాం మనం. అర్థ పంచకం అంటే 5 అర్థాలు అన్నమాట. ఏమిటది? నేనంటే ఎవరు, పరమాత్మ ఎవరు, పరమాత్మకు నాకున్న సంబంధం ఏమిటి, ఆయనను ఎట్లా పొందాలి, పొందేటప్పుడు ఆటంకాలు ఏమొస్తాయి, వాటిని ఎట్లా తొలగించుకోవాలి, పరమాత్మను ఎట్లా పొందాలి, పొందిన తర్వాత ఏం ఫలం లభిస్తుంది అంటూ స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం అని 5 అంశాలు ఉంటాయి. వాటిని 5 అర్థాలు అంటాం. కనుక మెత్తన్న పంచశయనత్తిన్, అందువల్ల ఆ పరమాత్మ ఎక్కడ పడుకుని ఉంటాడు, వీరిద్దరు లక్ష్మీనారాయణ అంటే ఈ 5 తత్వాల్లో ఇవిడి ఉంటారు. అంటే ఈ 5 అంశాల ద్వారా పరమాత్మను మనం దర్శించుకోవచ్చు. వాటి మీద మేలేరి ఆ మంచం మీద వాళ్ళు చేరుకున్నారు అన్నప్పుడేమన్నమాట, ఈ అర్థ పంచకము ద్వారా మనకు శ్రీమన్నారాయణ తత్వం బాగా అనుభవంలోకి వస్తుంది అని చూపిస్తూ, అలాగా పర్యంక విద్యలో అక్కడ ఉన్నటువంటి స్వామి దగ్గరికి ముక్తాత్మ వెళ్తే ఆయన ఒకసారి సంతోషంగా తన పాదేన అధ్యారోహతి అని ఎత్తైన పీఠం మీద ఉంటాడు, ఒక కాలు ముడుచుకుంటాట, పరమాత్మ ఒక కాలు కిందికి వేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తాము తీసుకొని ఉంటే ఆ అనుభవాన్ని అంటే లక్ష్మీనారాయణుడు అనుభవిస్తున్న అనుభవాన్ని తాను కూడా చూచి అందులో సంతోషపడతాడట. ఇది ఎలాగా అంటే మళ్ళీ మన వాళ్ళు చెప్పారు ఇక్కడ, వనములకు అడవిలోకి వెళ్ళేటప్పుడు సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. వెళ్తే కొంతకాలం దాకా సీతారాములు హాయిగానే ఉన్నారు కదా అక్కడ. ఆ ఉండే సందర్భంలోనట సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా ఆనందం పొందాడట. అంటే వాళ్ళిద్దరూ దంపతులుగా ఆనందం పొందితే ఇందులో లక్ష్మణుడికి ఏం ఆనందం, దాన్ని మనకు వాల్మీకుల వారు రాస్తూ రమమాణ వనేత్రయ అన్నాడట. ఈ ముగ్గురు కూడా అడవిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే వనమునందు త్రయ, ముగ్గురు కూడా రమమాణాహ ఆనందం పడుతూ ఉన్నారు అన్నారు వాల్మీకుల వారు. ఏం ఆనందం ముగ్గురు అంటే, సీతమ్మ రాముడికి, రాముడు సీతమ్మ అంటే ఆనందం పొందొచ్చు, మరి లక్ష్మణుడికి ఏం ఆనందం అంటే ఏమీ లేదు. ఆ ఇద్దరు కూడా తాము ఆది దంపతులు ఆనందాన్ని అనుభవిస్తుంటే చూసి సంతోషపడ్డాడట. వాళ్ళకు సేవ చేయడమే తనకి ఆనందం. కనుక వాళ్లకు సేవ చేస్తూ తాము కూడా వాళ్ళ ఆనందంలో పంచుకున్నాడు అని అక్కడ వాల్మీకుల వారు చెప్పినట్టే ఇక్కడ వీళ్ళు గోపికలు కోరేదేమిటి, మీరు ఏకాంతంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా మీతో పాటు మేము కూడా ఆ గదిలోకి వచ్చి మేము లక్ష్మణుడు ఎలాగా సీతారాముల యొక్క దాంపత్య
అనురాగ వైభవాన్ని వాళ్ళు ఎట్లా అనుభవించారో అట్లాగే మేము కూడా అనుభవిస్తాము, మాకు అవకాశం అని కోరారట. కనుక అటువంటి స్థితి వైకుంఠంలో పడుకుని ఉన్నటువంటి స్వామి, ఆ వైకుంఠంలో ఉండే స్వామికి ఇక్కడ మంచం ఏదైతే అక్కడ ఏంటి పైన ఉండేది మెత్తన్న చేరుతున్నారే, మెత్తని పడకండి. ఏమిటి ఆ మెత్తం అంటే స్వామి ఎక్కడుంటాడు? ఆదిశేషుని మీద ఉంటాడు. ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు అంటే సర్పరాజు కదా, పాములకు రాజు. పాము ఎట్లా ఉంటుందట అంటే మెత్తగా ఉంటుందట. పాము శరీరం ఎప్పుడు కూడా మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కూడా. మనం చీకట్లో ఒకవేళ కాలికేదో తగిలితే కనిపించకుండా ఓహో ఇదేంటి పామా అనుకుంటాం. కనుక పాము యొక్క లక్షణం చల్లగా ఉండడం, మెత్తగా ఉండడం అన్నమాట. అలాగే విశాలంగా ఉంది పడక అన్నాం. అంటే ఆయన సహస్ర ఫణమండితుడు గనక 1000 ఫణములు కలిగినటువంటి వాడు. అత్యంతమైనటువంటి పడక లక్ష్మీనారాయణులు ఏ రకంగా కూర్చోవాలనుకున్నా, పడుకోవాలనుకున్నా, ఏ రకంగా ఉన్నా తనలా మారుతాడు. నివాస శయ్య ఆసన పాదుక అన్నారే, నివాసం ఉండడమే కాకుండా పడుకోవాలనుకుంటే పడకలాగా మారాడట. కనుక ఆదిశేషుడి పడక అది. కనుక అది మరి ఎట్లా ఉందంటే ఆదిశేషుడు తెల్లగా ఉంటాడట. తెల్లగా అంటే ఎట్లా ఉంటుందో మనకు అర్చనాది మార్గం వర్ణిస్తుంది. అంటే ఆదిశేషుని యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పుడు తెల్లగా ఎట్లా తెల్లగా ఉంటాడంటే మనకు తెలిసింది చంద్రుడు. చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, పున్నమ నాటి చంద్రుడు తెల్లగా చల్లగా అలాగే అమృతాన్ని ప్రవహించే రూపంలో ఉంటాడే. అలాంటి చంద్రులని 1000 చంద్రులను కలిపి మనం ముద్దగా చేసి పొడి చేసి పాము ఆకారం చేస్తే, సర్పాకారం చేస్తే ఎట్లా ఉంటుందో అంత తెల్లగా అంత చల్లగా హాయిగా ఉన్నాడు ఆదిశేషుడు అని మనకు పిళ్ళలోకాచార్య స్వామి వారు అర్చనాది అనే దివ్య ప్రబంధంలో రహస్య గ్రంథాల్లో చూపిస్తారు. కనుక అంతటి తెల్లగా చల్లగా పడక తెల్లగా ఉండాలన్నారే, అలాంటిది అన్నమాట. అలాగే ఆ సుగంధాలు పాములు ఎక్కడుంటాయి? ఎక్కడైతే పరిమళాలు ఉంటాయో అవి మల్లెల పొదల్లోనో లేక మొగిలి రేకులున్న చెట్లలోనూ ఎక్కడో ఒక చోట ఎక్కడ కమ్మని వాసనలు ఉంటాయో అక్కడ పాములు ఉంటాయట. ఆ ఉన్నటువంటి అందువల్ల ఏమవుతుందంటే వాటికి ఉన్న సువాసనలు దీని శరీరం కూడా అంటుతాయి. కనుక అక్కడ ఆదిశేషునికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆదిశేషుడినే పడకగా వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క దివ్య అనుభవం వైకుంఠం లోపల మణిమా మంటపం లోపల బ్రహ్మాండమైన దివ్య తేజస్సు కలిగినటువంటి స్థితిలో ఆనంద ధామము లోపల తాము ఇద్దరు కూడా కమలపు రేఖల పైన వేంచేసి ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి పడకగా చేసుకొని తాను ఎక్కడైతే వారు వేంచేసి ఉంటారో అలాంటి వారిని సేవిస్తూ ఈ ముక్తాత్మ పొందుతుందే, అలా పొందేటువంటి ఆనందాన్నే అక్కడ మనకు పర్యంక విద్య అన్నమాట. దాన్ని మరణించిన తర్వాత శరీరం పోయిన తర్వాత పొందడం కాకుండా ఆ భావనని ఆనందాన్ని మనసులో జీవించి ఉండగానే పొందడం కోసం చేసే ధ్యానం ఏదైతే ఉందో, ఉపాసన అంటామే, ఆ ఉపాసన ఏదైతే ఉందో అది మనసులో ధ్యానానికి వస్తుంది. చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అనమాట, ఎప్పుడైతే అదంతా కూడా ఆ స్వామిని ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకొని ఊరికే దాని మీదనే భావిస్తూ ఉంటే తన్మయం అయిపోయి తాను కూడా ఆ ముక్తాప్త పొందిన ఆనందాన్ని పొందే స్థితి అక్కడ కలుగుతోంది. కనుక ఇక్కడ కూడా వాళ్ళు అడిగేది ఏంటి, ఇదంతా వర్ణించి ఆ రకంగా వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ వేంచేసినటువంటి ఆనంద వైభవాన్ని ముక్తాత్మ ఎట్లా అనుభవిస్తాడో అట్లాగే అమ్మ ఇలాంటి అనుభవాన్ని మీరు నీలా కృష్ణును కలిసి ఉన్నటువంటి ఈ స్థితిలో మమ్మల్ని కూడా సేవింప చేయడం కోసం తలుపులు తీయండి అని అడిగారట. ఇది ఆ పర్యంక తత్వాన్ని భగవద్ ఆనందాన్ని ఉండే తత్వాన్ని చెప్పడం కోసం బయట ఉన్న శృంగార రూపంలో సామాన్యమైనటువంటి ఓ గదిలో ఆ దంపతులు పొందేటువంటి అనుభవాన్ని పైకి వర్ణించి దాని లోపల ఆ తత్వాన్ని చెప్పి అది మనం అనుభవించాలి అని చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ ఒక అంశం ఉంది. అంటే సామాన్యంగా ఇలాంటి ధ్యానం మనం చేయకపోయినా మనకు మనసులో భావన ఒకటి ఉండాలి. మనం సామాన్యంగా సంసారంలో మన బాధ్యతలో మన అవసరాల కోసం చేసే ప్రతి కర్మను కూడా దాని వెనుక పరమాత్మ తత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమైంది అంటే సామాన్యంగా పడక గదిలో ఉన్నప్పుడు దాన్ని అందంగా అలంకరించుకొని ఆ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్న సందర్భంలో ఒకసారి ఈ పర్యంక స్వామి యొక్క దివ్యతత్వం గుర్తుకొచ్చి ఆ ఆనందం రావాలి. అలాగే ఏది చేసినప్పటికీ కూడా అది పరమాత్మ స్వరూపంగా మనం భావిస్తే అప్పుడు మన నిత్య జీవితంలో మన ధర్మాన్ని మనం దాన్ని ఆచరిస్తూనే తద్వారా కలిగే ఆనందాన్ని పరమాత్మ సంబంధాన్ని పెంచుకోవచ్చు. దీన్నే మనం కర్మ యోగం అంటాం.
మనం చేసే కర్మ ద్వారా దాన్ని ఉపాయంగా చేసుకొని పరమాత్మ తత్వాన్ని మన మానసికంగా భావించడం అనేది అనమాట. అలాంటిది చేయడమే పరమాత్మకి కృపకు పాత్రలమవుతామని చెప్పడం కోసం ఇంతగా దీన్ని వర్ణించడం జరిగిందనమాట. అలాగా ఆ కృష్ణుడు తాను అమ్మవారిని తన వక్షస్థలంలో వేసుకొని పడుకొని ఉన్నాడట. అమ్మవారిని వక్షస్థలంలో వేసుకోవడం అంటే అర్థం తెలుసా? ఇక్కడ ఏమిటి, అమ్మవారంటే ఎవరో కాదు, ఆయన హృదయం, ఆమె కరుణామయి కదా, కనుక ఆమె ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నారాయణుల యొక్క వక్షస్థలంలో ఉంటుంది. వక్షస్థలం అంటే గుండెలో ఉండేది ఏమిటండి? ఆలోచన. కనుక ఆ హృదయంలో ఉండేటువంటి ఆలోచన స్థానమునే అక్కడ ఆ మనిషికి గుండెలో ఉండేది ఏమిటి? దయ, కరుణ, మంచి, చెడు. కనుక సంకల్పం అంతా ఉంటుందే, అలాగా అమ్మ కూడా ఆయన హృదయంలో ఉంటుంది కనుక ఆమె కరుణామూర్తి, దయామూర్తి అన్నమాట. పరమాత్మకు ఉండే సంకల్పం, పరమాత్మలో కలిగే దయ ఏదైతే ఉందో అదే అమ్మ స్వరూపం అన్నమాట. కనుక ఆయన తన గుండెలో పెట్టుకున్నాడంటే అర్థం ఏంటన్నమాట, ఆమెను తన దగ్గర వక్షస్థలు చేర్చుకున్నాడని. అయితే పరమాత్మ సంకల్పం ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఆయన మనం ఉద్ధరించడానికి మనం ఆశ్రయించినప్పుడు ఎలాగైనా సరే మనం పరమాత్మ యొక్క కృపాపాత్రలు చేయాలని అనుకున్నప్పుడు అమ్మ స్వామిని ఆకర్షించి ఆయనకి పురుషకారం చేస్తుంది. అప్పుడు అమ్మ చెప్పినట్టు స్వామి వినాల్సి వస్తుంది. ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారో చెప్పేవాళ్ళు పైన ఉంటారు, వినేవాళ్ళు కింది స్థాయిలో. అందువల్ల ఆమె చెప్పిన మాటల్ని హృదయంలో భావించుకున్నాడు కనుక నీలాదేవిని కృష్ణుడు తన వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. అప్పుడు ఆవిడ పైన ఉంది, ఈయన కింద ఉన్నాడు అని అర్థం. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫలాన్ని ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు ఆవిడ దూరం ఉంటే ఆయన్నే కృప ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు, ఆయన సంకల్పం పెరిగినప్పుడు ఆయన పైన ఉన్నట్టుగా, తర్వాత ఈవిడ కింద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాగా ఒక్కొక్కసారి ఉత్థాన పతనాలతో పాటు జీవులను రక్షించడం కోసం పరమాత్మ కలిగే సంకల్పమే అక్కడ అనేటి స్వామి అమ్మ ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరంగా కలియక జరుగుతున్నది అని అర్థం అన్నమాట. అందువల్ల ఇక్కడ కోట్టక్క ఆల్ కట్టెల్ మేల్ మెత్తన్న పంచశేనెత్తిన్ మేలేరి కొత్తలర్ పూంకుశల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడంద మలర్వారు భా. అలాంటప్పుడు ఆవిడను తన వక్షస్థలం మీద ఉంచుకొని ఆయన ఆనందంతో అంటే హృదయం అంతా విశాలమైన స్థితిలో ఉన్నాడట. మరి ఆమె ఎట్లా ఉంది అంటే అక్కడ వర్ణిస్తూ, అక్కడ ఇంతకు ముందే ఉందు మదహళిత్త అనే పాసరంలో అమ్మవారి యొక్క శిరస్సు యొక్క అందాన్ని, తల వెంట్రుకల అందాన్ని చెప్పారే, అవి గంధంకమజం అన్నారు. అంటే గంధం, కమ్మటి వాసనలు కలుగుతున్నటువంటిది అన్నారే. ఆ వాసనలు ఎక్కడున్నాయి అంటే ఆమె తలలో అందమైన పుష్పాలు ధరించిందట. ఇది ఇక్కడ రెండవ పాసనలు చూపిస్తున్నారు దాని కారణాన్ని. ఆ పుష్పాలు కమ్మటి వాసనలు కలుగుతున్నాయట. ఆ వాసనలు కలిగేటప్పుడు సామాన్యంగా ఏంటంటే ఆమె తల వెంట్రుకలే చల్లవి కనుక మొగ్గలు పెట్టుకున్నా అవి నెమ్మదిగా విప్పుకుంటుంటే ఒక్కొక్క రెక్క విప్పుతుంటే అందులో ఉండేటువంటి కమ్మని వాసనలు స్వామికి సమర్పించడం జరుగుతుందట. అలాగా ఆయననే స్వయంగా సర్వరస సర్వగంధ అంటుంది ఉపనిషత్తు. సర్వేశ్వరుడు సకల పరిమళాలకు నిలయమైన వాడు. ఎక్కడ ఏ రకమైన కమ్మని వాసన వచ్చినా అది పరమేశ్వరుడి యొక్క తత్వమే. ఎక్కడ రసం రుచి కలిగినా అది పరమేశ్వరుడి యొక్క రుచే. కనుక రసోగమప్సుక ఉంతేయ ప్రభాస్మి శశసూర్యయో అని భగవద్గీతలో విభూతి అధ్యాయంలో చెప్తాడు పరమాత్మ. అర్జున, ఎక్కడెక్కడ ఒక వస్తువులో రసం రుచి ఉంటుందో అది నేనయ్యా. అంటే నీటి లోపల కమ్మని రుచి కలిగితే ఆ నీరు పైకి కనిపించిన లోపల ఉండే రుచి నేను. అలాగే చంద్రుడిలో సూర్యుడిలో వెలుతురుందే అది నేను అన్నట్టుగానే స్వామి సకల రసములు లోకములో ఉండే రసానికి మూల కారణమేనే. సకల గంధములకు ఆయన్ని మూల కారణం. ఏ పుష్పంలో వచ్చిన వాసనైనా అది ఆ లోపల పరమాత్మ తత్వం ఉండడం బట్టే వస్తుంది వాసన. కనుక అలాంటి సర్వగంధుడు సర్వరసుడైన వాడికి కూడా ఆయన స్పర్శతో పాటు ఈమెలో పరిమళాలు వస్తున్నాయట. ఆ పరిమళాలు కలిగిన పుష్పాలు ఒక్కొక్కటి విప్పుకుంటున్నాయట. విప్పుకునేటువంటి ఆనందంలో ఆయన ఆఘ్రాణిస్తూ ఆ వాసనని, గంధాలు, పరిమళాలను ఆశ్రయిస్తూ ఆనందంగా మైమరిచి పడుకొని ఉన్నాయట. సంతోషంగా ఉన్నాడే అని చెప్పి, స్వామి ఇదిగో నువ్వు అనుభవిస్తున్నావు, మేము కదలవడం లేదు, నువ్వు రమ్మని అనడం లేదు, కానీ కనీసం అక్కడి నుంచి ఇదిగో వస్తున్నాను అని ఒక్క మాటలను చెప్పాలండి. ఎందుకనకంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్లకు బాధ పోగొట్టడం కోసం కనీసం ఒక
పలకరించినా సరే అది దుఃఖం పోతుంది కదా. అదే కదా నువ్వు చేసింది. అర్జునుడు విషాద యుగంలో ఉన్నప్పుడు నేను యుద్ధం చేయాలని పడి ఉంటే అలాంటి వానికి భగవద్గీతలు చెబుతూ ఆయనకున్న మా శుచహ మా శుచహ మా శుచహ అంటూ నువ్వేం దుఃఖించాల్సిన అవసరం లేదు, నేనున్నాను చెప్పావే నువ్వు. అదైనా సరే అర్జునుడు ఒక ఉత్సాహాన్ని తెప్పించేసి నేను కరిష్యే వచనంతవా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానన్నాడే. మరి అంతటి ఉత్సాహాన్ని దుఃఖ నివృత్తికి కలిగినటువంటి ఒక చక్కని మాటనైనా నువ్వు చెప్పకపోతే స్వామి ఒక మాట చెప్పవయ్యా అని అంటూ ఈతల నుంచి అంటున్నారట. కట్టిల్ మేల్ మెత్తన్న పంచ శైరత్తిన్ మేలేరి కొత్తు అలరు పూంకుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్భా వాయి తిరువాయి ఒక మాట చెప్పానట. ఇక్కడ మనము నప్పిన్న లేక నీలాదేవి అనగానే ఒక ఉత్తమమైనటువంటి జీవాత్మ అనుకోవాలి. అలాగే పరమాత్మ కృష్ణుడు, జీవాత్మ పరమాత్మలు కలిసినప్పుడు కలిగేటువంటి ముక్త ఆనందమైతే ఉందో అది ఇక్కడ వీడు దర్శిస్తున్నారు అన్నమాట. అయితే ఆ ముక్తి పరమాత్మ సేవలో ఉండి మోక్ష ప్రాప్తి కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆత్మకుండ స్వరూపం ఏమిటి అది కూడా చెబుతూ అది స్వామికి పరతంత్రమై ఉండి ఎలాగ స్వామి ఏ రకంగా ఉపయోగించుకోదలుచుకుంటే దాన్ని అనన్యార్హ శేషత్వము అంటాం. పరమాత్మ ఎట్లా ఉపయోగించాల్సుకుంటే అట్లాగా ఉపయోగించుకోవడమే చేయాల్సిన పని, అంతే తప్ప అహంకారము ఇవి పనికిరావట. అందువల్లే ఈ సామాన్యంగా స్వామి ఏం చేస్తాడు, అలాగే స్వామికి తనకుండే ఆత్మ గుణాల్ని ప్రకటిస్తూ తద్వారా స్వామి యొక్క ప్రేమను పొందేట్టుగా చేయాలట. కనుక ఇక్కడ పుష్పాలు అన్నామే వట్టి పువ్వులు కాదట, సామాన్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మ తన ప్రవర్తనలో ఉండవలసిన గుణాలు ఏమిటో చెబుతూ 8 రకాల పుష్పాలు చెబుతాయి శాస్త్రం. వాటి చేతనే విష్ణువు పరమాత్మ సంతోషిస్తాడట. ఏమిటా పుష్పం అంటే పువ్వు ఎలా వికసిస్తుందో, వికసించిన పుష్పంలోంచి కమ్మని వాసనలు ఎట్లా వస్తాయో అలాగే మనసు స్వచ్ఛగా వికసించి ఆ వచ్చినటువంటి భావాల్ని ఆచరణలో పెట్టడం, దాన్నే గంధం అంటాం అన్నమాట. ఇక్కడ ఈమె అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ అని ఇలాగ అహింస, సత్యము, ఇంద్రియ నిగ్రహము, శమము, జ్ఞానము, తపస్సు మొదలగునటువంటి 8 లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాటి చేత స్వామిని సేవిస్తే మనకు అవి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతాయని చెప్పడం కోసం తలలో ఈమె పుష్పాలు పెట్టుకుందట. తల అనగానే మన భావాలు అన్నమాట. మనకుండే థాట్స్, మనకుండే ఆలోచనలు ఎలా ఉండాలి అంటే మనము సత్యం పలకడం, లేకపోతే హింసించకపోవడం, భూతదయ, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అలాంటి ఆలోచనలతోటే అప్పుడు మన స్వచ్ఛమైన మనసు కలిగిన వాడికి మాత్రమే పరమాత్మ అధీనమవుతాడు అని చెప్పడం కోసం ఈవిడ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి నీలాదేవి తాను ఈ పుష్పాల్ని ధరించింది, దానికి ఆయన వశుడైనాడు అని అంటూ ఇక్కడ అంటే మాట మాట్లాడడానికి వీల్లేనంతగా పరవశమైనాడట. అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసినాడు, సరే అనుకున్నాడు, ఎందుకన్నా మంచిది అనుకుని ఆయన అయ్యయ్యో ఇంతసేపు వాళ్ళు పిలుస్తున్నారే ఎందుకొరకంటే అప్పుడే ఉంబర్కోమానే ఉరంగాదజింద్రాయన అంబరం మూడతో అంబరమే తన్నీరే అనే పాసరంలో మొదటినే లేపారు ఈయనను. ఆయన అన్నాడు, మొదటి లేపారు కానీ నేను ఒక్కడెందుకు, నేను కలిసి వాళ్ళని అనుగ్రహిద్దామని ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు నన్ను వద్దంటావేమిటి అనుకున్నాడు ఆ గదిలో చర్చలో. కనుక ఇప్పుడు తాను వెళ్ళడానికి బయలుదేరాట. వెళ్ళేటప్పటికీ ఆవిడ గట్టిగా పట్టుకొని ఏమన్నాడు, ఒక్కసారి నోటి నుంచి మాట్లాడితే వాళ్ళకినే వస్తుంది కనుక ఏం చేసేది, కళ్ళు తిప్పిందట. ఒకసారి ఇటు అటు ఒత్తరేటట్టుగా సూచన చేసింది కళ్ళ ద్వారా. చూసేటప్పటికీ అసలే ఆమెకు విశాలమైన కన్నులు, అందమైన కన్నులు, వాటికి కాటుగా పెట్టుకున్నది. ఒకసారి తిప్పుతుంటే ఆ కంటికే పరవశమైనాడు ఈయన. అందువల్ల మైత్తడంకడినాయి నీ ఉన్మన ఆడదై మైత్తడంకడినాయ్ అన్నారు. చూచారు వాళ్ళ అవతల నుంచి, ఓహో ఈమె అంటే ఆమె అడ్డగిస్తున్నటువంటి స్థితి ఉన్నప్పటికీ ఆమె యొక్క దివ్య నేత్రముల యొక్క సౌందర్యాన్ని వర్ణించారనమాట. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో 3 పాశరాల్లో కలిపి చూపించారు మనకి. ఇంతకు ముందు పాశరాల్లోనేమో ఆమెకుండే శిరోజాలు అలాగా వర్ణించారు, ఆమెకుండే శ్రీహస్తం వర్ణించారు. అలాగే ఈ దీంట్లోకి వచ్చేటప్పటికీ ఇక్కడ ఆమె యొక్క తిరునేత్రములు వర్ణిస్తున్నారు అనమాట. కమ్మ ఎంతటి అందమైన కళ్ళు కలిగి ఉంది, ఆ కళ్ళకున్న కాటుక అవి ఎంత అందంగా ఉన్నాయో అమ్మకు చెప్తున్నారు అనమాట. ఇలాగా కన్ను అనగానే మనకు వేదాంతం దృష్టి వస్తుంది. కన్ను అంటే జ్ఞానము,
పరమాత్మ ఏది జ్ఞానము? తజ్ఞానం. ఏదైతే పరమాత్మని గురించిన జ్ఞానం ఉంటుందో అదే జ్ఞానము. ఏదైతే అర్థపంచక జ్ఞానం కలిగి ఉంటుందో అదే వాస్తవమైన జ్ఞానమట. కనుక అటువంటి జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే పరమాత్మ మనకు దొరుకుతాడు. అయితే ఒక విశేషం ఉంది ఇక్కడ. జ్ఞానాన్ మోక్ష అనేది ఒక సిద్ధాంతం ఉన్నది. జ్ఞానము వల్లనే మోక్షము అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మను ఆత్మ పొందగలుగుతుంది, భగవద్ ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతుంది అని ఒక సిద్ధాంతం ఉంది. అలాంటి సిద్ధాంతం చెప్పేవాళ్ళు జ్ఞానం అంటే ఏమిటి అన్నప్పుడు కేవలం శాస్త్రములో చెప్పిన అర్థం తెలుసుకుంటే చాలు, అర్థం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహిస్తాడు అనేటువంటి తత్వం. అందువల్లే మనం వింటే చాలు అని పురాణాలు కథలు వినాలి, తద్వారా జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుందని సిద్ధాంతం ఒకటి ఉంది. కానీ మన సిద్ధాంతం అది కాదు, అది వాస్తవమే. జ్ఞానాన్ మోక్ష అనేది మాట నిజమే, కానీ దానికి మరింతగా స్పష్టమైన అర్థం చెప్పాలన్నారు భగవద్ రామానుల వారు తమకుండేటువంటి శ్రీభాష్య రచనలో. అక్కడ చేసేటప్పుడు ఏమన్నారు? జ్ఞానం అంటే ఏమిటి? ఉట్టి జ్ఞానం కాదు, తెలుసుకోవడం అనేది రెండు రకాల. ఒకటి ఎవరైనా చెప్పితే తెలుసుకోవడం, ఆచార్యముఖత శాస్త్రాలు అధ్యయనం చేసి చదువుకొని తెలుసుకోవడం ఒకటి. తెలిసినంత మాత్రాన్నే మనకు రాదే, ఇదిగో ఇది స్వీట్, ఇది పంచదార, ఇది షుగర్ అని అన్నంత మాత్రాన తీపి రాదు, దాన్ని నోట్లో వేసుకుని అనుభవించాలి, అప్పుడే తెలుస్తుంది. అలాగే జ్ఞానం అంటే కేవలం శ్రవణం వల్ల జ్ఞానం కాదు, అనుభవం వల్ల కావాలి. అనుభవం అంటే ఉపాసన, అంటే మనం ధ్యానం చేసి మనం తెలుసుకున్న విషయాన్ని మనసులో భావించుకుంటుంటే తద్వారా మనకు ఏదైతే సాక్షాత్కరిస్తుందో ఆ కంటికి మనకు మానసికంగా సాక్షాత్కరించినటువంటి తత్వమే వాస్తవమైన జ్ఞానము. అలా కలిగినప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. ఆ జ్ఞానం కలగడాన్ని భక్తి అంటాము అని అక్కడ ఉపాసన అన్న భక్తి అని ఒకటి అక్కడ చెప్పారు ఇక్కడ. కనుక భక్తి అనేది, జ్ఞానం అనేది కంటికి గుర్తయితే కన్ను అంటే జ్ఞానము. ఆ ఒట్టి జ్ఞానం కాదు, దానికి కాటుక. కాటుక అంటే ప్రేమ, నలుపు అన్నప్పుడు అదే భక్తి అని పేరు. కనుక భక్తిగా మారిన జ్ఞానము అంటే పరమాత్మ గురించిన జ్ఞానమైతే ఉందో ఉట్టిగా ఉన్నాడని తెలుసుకోవడం కాకుండా ఆయన కోసం అంకితమైపోయి ఆయననే ప్రేమించడం అనేటువంటి తత్వం కలిగినప్పుడు మాత్రమే ఆయన మనకు అధీనం అవుతాడు. భక్తి క్రియతో జనార్దన యో మే భక్త సమే ప్రియ అన్నాడు భగవద్గీతలో. నాకెవరు భక్తులో వాళ్ళ ప్రియులు. భక్తి అంటే ఏమిటి? ఇలాగా నా తత్వం తెలుసుకొని దాన్ని నా మీదనే సర్వస్వం సమర్పిస్తూ నా కోసం తప్పించే వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు నా వాళ్ళు అన్నారు. కనుకనే ఇక్కడ మై తడం కణినాయ్, తడం అంటే విశాలమైన కళ, అంటే తెలియని సంగతే లేదు, పరమాత్మత్వం అంతా తెలియడం అన్నమాట. అంతా తెలియడమే విశాలమైన జ్ఞానం. ఆ జ్ఞానం అంతా భక్తిగా మారితే కనుక ఆయన విడవలేని స్థితి. అందుకొరకే ఆమె కందం కుజలం కుజలి అన్నదే, పిచ్చి వ్యామోహం కలదే అన్నారు. ఎంత భక్తి అంటే ఇంకా ఆయన తప్ప మనకు విడకుండా ఉంది కనుక ఆవిడ చెప్పినట్టు కనుక ఇక్కడ మై తడంకణినాయ్ అని, అమ్మా నువ్వు వద్దంటున్నావా అని ఉన్మనాడనై ఎత్తన పోదుం తుగెలజవడు. ఎంతసేపు అమ్మా నీ భర్తనే, వాస్తవమే నీ భర్తనే కావచ్చు గాక, ఇప్పుడు నీ చేతిలో ఉన్నాడు. ఎందుకంటే మాకు అంతటి ఇంకా ఏంటి భక్తి ప్రపత్తులు రాలేదో, లేదా ఏం జరిగిందో ఆయన అనుగ్రహం మాకు ఇంకా రాలేదు. ఇప్పుడు నీ భర్త నీ చేతిలో ఉన్నాడు కనుక నీ చేతిలో ఉన్నవాడిని నీవెంతసేపు ఎత్తన పోదం తుయలజవట్టాయిహాన్. తుయలజ అంటే మేలుకోకుండా, నిద్ర నుంచి రాకుండా ఎంతసేపు ఉంచుతావు నువ్వు? నిద్ర నుంచి రాకుండా అంటే అర్థం ఏంటన్నమాట? ఆయన మా విషయంలో నిద్రపోతూ ఉంటే, మమ్మల్ని చూడకుండా ఉంటే ఎంతసేపు ఆపుతావు తల్లి? అలా కాదు, నువ్వు మాకు సహాయం చేయవలసిన పురుషకార స్వరూపుడి కనుక ఇంతసేపు ఆపుకోవద్దు. ఆయన నిద్రను ఏలుకొని మా మీద అనుగ్రహం కలిగేట్టుగా ఆయన కళ్ళు తెరిచి మా వైపు చూచేట్టుగా చేయాల్సిన అవసరం నువ్వు ఎంతసేపు ఉంచుకుంటావు తల్లి? ఎత్తన పోదం తుయలజ, లేవకుండా ఒట్టాయిహడ ఆపుతావు అనకు. ఎత్తన ఏలం పిరవాత్త, ఎంతసేపైనా సరే ఎత్తన ఏలం, ఈ మాత్రమేనా పిరవు అంటే ఎడబాటును ఆత్త నువ్వు సహించేట్టుగా లేవే అంటే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆయనను విడవకుండా ఉంటుందట ఎప్పుడు ఆయన గురించి. అందుకొరకే ఆడవాళ్ళు అన్నారు, ఆహరిహిల్లేన్ ఇరయమెన్రు అలరి మేలు మంగ అని నమ్మాడవాళ్ళు తిరువామిజులు అంటారు. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేటప్పుడు అహలిల్లేన్ ఇరయమెన్రు, క్షణము కూడా నేను నుంచి పోలేను అంటుందట ఆవిడ. క్షణము కూడా విడవకుండా ఉండేటువంటి తల్లి ఆవిడ. ఎందుకు విడవకుండా ఉంటుందని చెప్పుకున్నాం మనం. తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులు ఎన్ని రకాల పాపాలు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని కాదని పోగొడతాడు ఎక్కడ అనుకొని వాళ్ళ మీద ఈయనకు అనుగ్రహం కలగడం కోసం ఎవడు ఎప్పుడు వస్తాడో ఏం సంగతో అనుకొని ఎప్పుడు ఆయన విడవకుండా ఉంటుందని మనవాడు చెప్పారు. దాంతోపాటు ఆయన మీద ఉండేటువంటి ప్రేమతత్వం కూడా అంతే. కనుక అమ్మా నువ్వు విడవకుండా ఉంటే ఎట్లా?
కనుక ఏ మాత్రమైనా మా మీద ఆయన అనుగ్రహం కలిగేట్టుగా చెప్పి అంటూ ఎత్తన పోదుం తుగిలజబట్టాయిగాన్ ఎత్తన ఏలం పిరవు ఆర్తయిల ఏమాత్రం పిరవు అంటే ఎడబాటును సహించలేకున్నావా తల్లి, మా కోసం ఒక క్షణమైన వదులు అని. ఇదిగో నువ్వు ఈనాడు ఇలా ప్రవర్తిస్తున్నావేమిటి, అసలు నీది సహజమైన తత్వం కాదే. తత్వమన్రు తగవన్రు అంటే నీ సహజం ఇది కాదు. అమ్మ లక్ష్మీదేవి యొక్క స్వరూపం అంతా ఎప్పుడు కరుణామయి కదా, ఇతరులు రక్షించడమే. ఆయనకే శ్రీ అని పేరు. శ్రీ అంటే ఇతరులు తనను ఆశ్రయించేది, అంటే భక్తులంతా తనను ఆశ్రయిస్తాడు కనుక అక్కడ శ్రీ శ్రీయతే ఇతి శ్రీ ఆశ్రయింపబడుతుంది అని. అలాగే తాను పరమాత్మను ఆశ్రయిస్తుంది కనుక శ్రేయతే ఇతి శ్రీహి ఆయనను ఆశ్రయిస్తుందని. అలాగా భక్తులందరినీ తాను తీసుకొని ఆ పరమాత్మను తాను ఆశ్రయించి ఆ పరమాత్మ యొక్క కృపను వీళ్ళ మీద కలిగేట్టుగా చేసేటువంటి తత్వం ఇది. మరి అలాంటిది ఈరోజు నీవే అనుభవిస్తూ మాకు రాకుండా చేస్తున్నావు తల్లి. తగవన్ను ఇది కాదు కనుక ఎలాగైనా సరే ఆ కృష్ణ భగవాను నీ ఆనందం అనుభవించమే కాదనడం లేదు, నీతో పాటు మేము సేవించుకునేట్టుగా మాకు అవకాశం ఇవ్వని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో. అంటే ఇంకా కృష్ణుని అనుగ్రహం ఇందులో రాలేదు, అమ్మవారి ఇంకా తాను అంగీకరించలేదన్నమాట. అంటే దీనివల్ల ఏంటంటే మనం ఎంత సులభంగా పరమాత్మతత్వము మనం పొందగలుగుతాం అనుకుంటామో అంత శ్రమతో కూడుకున్న పని. స్వామి బాగా ఓపికగా పరీక్షించి మాత్రమే తను అనుగ్రహాన్ని ఇస్తాడు అనేది చెప్పడం కోసం ఇక ఈ తర్వాత పాశ్రంలో కూడా, అంటే ఈనాడు కుత్తువిళక్రియ ఉంది, ఆ రేపు రాబోయేటువంటి పాశ్రంలో కూడా మళ్ళీ ఇదే ఆది దంపతులకు ఆ గోపికలకు మధ్యన జరిగేటువంటి సంభాషణ, తద్వారా మరి వాళ్ళ యొక్క ఆర్తిని చూచి అప్పుడు అమ్మ యొక్క కరుణ రావడం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత పాశ్రంలో మళ్ళీ ఇద్దరు కలిసి చేస్తారని ఇదంతా వరుసగా చూపిస్తూ పోతుంటుంది. కనుక ఈ 3, 4, 5 పాసురాల్లో మనకు మొత్తం లక్ష్మీ తత్వము, అలాగే లక్ష్మీ నారాయణ స్వరూపము, ఆ స్వామిని పొందడానికి మనం చేసే ప్రయత్నము, దానికి స్వామికి వచ్చే అనుగ్రహము, ఇవన్నీ కూడా మనకు ఆండాళ్ళ తల్లి వివరించి మన మాటల్లో మన జీవన విధానంలో తాను తత్వాన్ని అర్పింపజేసింది. అది మళ్ళీ మనం రేపు సేవించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. குத்து விளக்கெரிய கோற்றுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் மெத்தந்த கொத்தல் பூங்குழல் வைத்து கிடந்த மலர்மார்பா நப்பின்ன பின்னை வைத்து கிடந்த மலர்மார்பா வாய் திறவாய் தடங்கண்ணினாய் உன்மணாளனை எத்தனை போதும் ஒட்டாயிகான் தத்துவமன்று எத்தனை ஏலும் பிரிவாத்தையில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய் ஒற்றக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்வாய் திருவாய் மைத்தடங்கணினாய் நீ உன்மனாளனை எத்தனை போதும் துகிரஜபட்டாயிகான்னு எத்தனை ஏலும் பிறவாத்த இல்லகையால் தத்துவமன்று தகவேலு அரம்பாவாயாண்டாள் திவிதருளை சமஸ்த பரிவாராய சர்வதிவ்ய மங்கள விக்கிரகாய ஸ்ரீபூரிலா சைதாய ஸ்ரீமதி நாராயணாய நமஹ. ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు అడియన్. తత్వాన్ని అద్భుతంగా వివరించారు. ఇది అమ్మవారి యొక్క వర్ణన అవుతుంది, దాని నుంచి విషయాలు తెలుసుకుంటాం అన్నట్టుగా ఉండింది. బట్ తత్వాన్ని అద్భుతంగా ప్రతి భావన నుంచి అందించారు. చాలా ధన్యవాదాలు. శాస్త్రీయ ప్రణామాలతోని. ఇప్పుడు ఎవరైనా సరే స్వామివారి సందేహాలు అడగవచ్చండి. యూట్యూబ్లో వాస్తు చేస్తున్న వాళ్ళు యూట్యూబ్లో అక్కడ టైప్ చేయవచ్చు, లేదా ఫోన్ లైన్ అడగవచ్చండి. జై శ్రీమన్నారాయణ.
లైన్స్ ఓపెన్ చేసామండి. ఫోన్ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. ఒక ప్రశ్న వచ్చింది అడిగాను ఇక్కడ. ఏమిటంటే ఒకరు అడుగుతున్నారు, దీనిలో మనం మామూలుగా ప్రయాణంలో కూడాను విష్ణుసహస్రనామం చదువుకోవచ్చు అంటాము కదా. అయితే ఇప్పుడు తిరువాయుమొழிనటువంటి గ్రంథాలని ఒక స్పెషల్ టైంలో చదువుతుంటారు కదా, వీటిని మనం ప్రయాణం చేస్తూ కానీ ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు కానీ ఒక విష్ణుసహస్రనామం చదువుకున్నట్టే చదువుకోవచ్చా, తిరువాయుమొழிని చదువుకోకూడదా అని అడుగుతున్నారు. తప్పకుండా చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అక్కడ తిరువాయుమొഴി అనేది అందులో విష్ణు సహస్రనామములో ఎలాగైతే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మభి ఋషిభి పరిగీతాని అని ఋషులు దర్శించినటువంటి పరమాత్మ రకరకాల దివ్య తత్వాలకు రూపంగా శబ్దాలుగా ఉన్నటువంటి కళ్యాణ గుణములు అన్నమాట. విష్ణు సహస్రనామంలో స్వామి యొక్క కళ్యాణ గుణాల్ని దివ్య లీలల్ని వర్ణించేటువంటి శబ్దములు కనుక ఆ నామమును మనం ఎట్లాగా మనం ఎప్పుడు తప్పుడే దాన్ని ఆసన చేస్తున్నామో, తిరువాయుమొழிలో కూడా మొత్తము పరమాత్మ యొక్క దివ్య లీలలు కళ్యాణ గుణములే ఉంటాయన్నమాట. అందువల్ల దాంట్లో మొదటి పాసనంలోనే చెప్పి ఉంది, ఉయర్వర ఉయర్ నలముడయవన్ అని. నలం ఆనందం భక్తి కలిగిన వాడు అంటే ఆనందం అనేటువంటి గుణము తల్లి కలవాడు అని అర్థం. కనుక ఆనందం అనే ఒక గుణమును దృష్టిలో పెట్టుకొని సకల కళ్యాణ గుణపూర్ణుడుని. అలాగా ఆ తిరువాయుమొழிలో మొత్తం 100 పాశురాల్లో ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తారు. ఆ వర్ణించిన తర్వాత దాంట్లో ఒక సిద్ధాంతం ఉన్నది. అంటే ఏమిటి, అందులో మనకు 10 పత్తులు ఉన్నాయి. పత్తు అంటే 100 అన్నమాట. అలా 1000 పాశురాల్లో ఉన్నటువంటి దాంట్లో మొదటి పత్తు ఎంత ఉందో ఆ 100 పాశురాల్లోనే స్వామి యొక్క ఈ విష్ణు సహస్రనామాలు చెప్పినట్టుగానే ముఖ్యమైన కళ్యాణ గుణములన్నీ కూడా వర్ణిస్తారు. వాటి యొక్క వివరణనే మిగతా 900 పాశురాల్లో ఉంటాయన్నమాట. కనుక ఇక్కడ అర్థం ఏమిటనమాట, కనుక తిరువాయుమొഴి అనుసంధానం అంటే సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణములు, ఆయన యొక్క దివ్య లీలలు, దివ్య చరిత్రలు, వాటిని చెప్పగలిగేది అన్నమాట. కనుక విష్ణు సహస్రనామ పారాయణం ఏ పని చేస్తుందో అది కూడా అలాగే చేస్తుంది. కనుక అయితే ఒకటి విష్ణు సహస్రనామం మేము మనకి ఋషిభి పరిగీతాని కనుక ఋషులు చెప్పినవి కనుక భీష్మాచార్యుల ద్వారా అందినటువంటివి. అంటే అవి కృష్ణ భగవానుని ముందర ఆచార్యులు ఉపదేశం చేశారు. అప్పటిదాకా ఋషులు దర్శించిన వాటిని. ఇక్కడ తిరువాయుమొழிకి అర్థం ఏమిటి అంటే తానే మయర్వర మది నలమరుడినన్ అనే సాక్షాత్తుగా పరమాత్మనే తాను వచ్చి తనకుండే దివ్య కళ్యాణ గుణములను దివ్యతత్వాన్ని నమ్మాడు వాళ్లకు తాను దర్శింపచేస్తే వాటిని ఆనందంగా అనుభవించి లోకానికి అందించారు శ్రీ సూక్తి ద్వారా. దానికే తిరువాయుమొഴి వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట అన్నమాట. కనుక ఇప్పుడు విష్ణు సహస్రనామం ఎంతదో అంతకన్నా కూడా అంటే అది సాక్షాత్తుగా పరమాత్మ ముందు చెప్తే ఇది పరమాత్మ స్వయంగా చెప్పింది కనుక అది అంతటిదో ఇది అంతటిదే, అంతకన్నా విశేషం కాదు. కనుక దాన్ని ఎట్లాగా మనం పారాయణ చేస్తామో దీన్ని కూడా నోటికి చక్కగా పారాయణ చేసుకోవచ్చు. మన పెద్దల పూర్వంలో కొంతమంది నోటికి చేసుకొని తెల్లారు లేవగానే వాళ్ళు ఆ పారాయణం అన్ని పనులు చేసుకుంటూ తిరువాయుమొഴి చదువుకునేవారట. కనుక దాంట్లో దోషమేమి లేదు, హాయిగా చదవచ్చు. ధన్యవాదాలు డియన్, వారికి ఆ జవాబు అందిస్తున్నాను. వారు అడిగారు, ఇక్కడ మన చాట్ నుంచి మెసేజ్లు అడిగారు అనమాట. చాలా ధన్యవాదాలు. మరొక అద్భుతమైన ప్రవచనం వాళ్ళందరం మనం ఆనందించాము. ఇంకా మనకు రేపు ఇంకా అమ్మవారిని లేపడం, అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తించడం జరిగింది. ఇంకా రేపు ఏం జరగబోతుందో రేపటి 30వ పాసనలో మనం తెలుసుకుందాం. భక్తిమంతుడైన స్వామివారికి అనేక ధన్యవాదాలు, శాస్త్ర ప్రణామాలు సమర్పిస్తూ నేడు ప్రవచనం శాంతివంతంతో ముగించుకుంటాం. ఎవరైనా పాతవి చూడాలనుకున్నా వినాలనుకున్నా కూడా youtube.com వెళ్ళి /c/ప్రవచనం అని కొడితే అన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయండి. youtube.com/c ఫర్ క్యాట్ మళ్ళీ /ప్రవచనం అంటే చాలు. ఛానల్స్ కన్నిటికి వాళ్ళు సి అని చెప్పేసి ఇస్తారనమాట అక్షరము. సో మన ఛానల్ పేరే ప్రవచనం. సో దానిలో వెళితే మనకి ఇప్పుడు పాతవి అని కూడాను తిరిగి వినవచ్చు. ముందు జరిగే వాటి యొక్క స్కెడ్యూల్స్ కూడా మనకు కనబడుతుంటాయి.
మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారికి మీరు రాకోసారి చూస్తూ భక్తులందరూ కూడా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శివనారాయణ. జై శ్రీమనారాయణ.